హరే కృష్ణ డివోటీస్ అందరికీ స్వాగతం అండి. భగవద్గీత ఇప్పటి వరకు మనము 5 అధ్యాయాలను చర్చించాము. ఈరోజు మనము 6వ అధ్యాయాన్ని చర్చిస్తూ ఉన్నాము. ఇస్కాన్ శేషాద్రిపురం వారు సమర్పించు గీతా జ్ఞానము భగవద్గీత సారము. జై జగన్నాథ్ బల్దేవ్ సుభద్రమాయి సుదర్శన్ की जय गौर निताय की वामन देव की परशुराम भगवान की राधा माधव की శ్రీల ప్రభుపాల వారికి జై. ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। మనం అంకితం చేస్తున్నాము ఈ సెషన్ని పరమ పూజ్య శ్రీ ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారికి. మనకి ప్రేరణ పరమ పూజ్య శ్రీ జయపతాక స్వామి గురు మహారాజ్ వారు జీబీసీ మరియు ఆధ్యాత్మిక గురువులు. ఓకే, ఇందులో మనకి భగవద్గీత యొక్క ప్రాముఖ్యతని వివరిస్తూ ఉన్నారు. ఒకసారి చూద్దాము భగవద్గీత ప్రాముఖ్యత ఏం చెప్తున్నారు. सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वस्तस्तु निर्भोक्ता दुग्धं గీతామృతం మహత్. గీతా మహత్యము ఇది చెప్పింది ఎవరంటే ఆదిశంకరాచార్యులు చెప్పారు. ఏమంటున్నారు ఇక్కడంటే, సర్వ ఉపనిషత్తుల సారమైన గీతోపనిషత్తు భగవద్గీత గోవు కాగా గోపాలునిగా ప్రసిద్ధిగాంచిన శ్రీకృష్ణ భగవానుడు ఆ గోవు నుండి క్షీరము పితుకువాడు. అర్జునుడు దూడ కాగా పండితులు మరియు శుద్ధ భక్తులు అమృతమయమైన ఆ భగవద్గీత క్షీరమును పానము చేయువారై ఉన్నారు. అంటే ఈ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ చెప్పేది అర్జునుడు కాదండి, అర్జునుడి మిషగా చెప్పేది మనకే. మనము దూడని మిషగా చూపించి మొత్తం ఆవు యొక్క పాలని మనమే పిండుకున్నట్లుగా శ్రీకృష్ణ భగవాన్ చెప్పినటువంటి భగవద్గీత కూడా మనందరికీ, అర్జునుడికి కాదు. ఎందుకంటే అర్జునుడు ఆల్రెడీ శుద్ధ భక్తుడు, ఆయన అన్ని భౌతికమైన పరిస్థితుల్ని దాటినవాడు. అందుకని ఈ భగవద్గీత అనేది ఒక సైన్స్. అది ఎలా అంటే, భౌతికమైన లోకంలో మనం అసలు ఎలా జీవించాలి, ఈ జీవితం యొక్క లక్ష్యం ఏమిటి, ఎలా జీవిస్తే కరెక్టు, ఎలా జీవించడం వల్ల మనము కర్మబంధం నుంచి ముక్తిని పొందుతాము, ఎలా జీవించడం వల్ల మనం భగవద్ధామానికి చేరుకుంటాము, ఎలా జీవించడం వల్ల జన్మ మృత్యు పరంపర నుంచి ముక్తి అనేది లభిస్తుంది. చాలా మందికి అసలు భగవద్గీత యొక్క లక్ష్యం ఏమిటి, భగవద్గీత ద్వారా ఏమి తెలుసుకుంటామో తెలియదు. భగవద్గీత ఉంది, కొన్ని శ్లోకాలు ఉన్నాయి, అందరూ వింటారు, అది మంచిదంటారు, కాబట్టి మేము కూడా వింటాం చదువుతాం అనుకుంటారు. అలా అనుకొని వచ్చిన వాళ్ళకి భగవద్గీతలో కొన్ని చెప్పేవి సైన్స్ లాగా అనిపించి అర్థం కాకపోయి ఉండొచ్చు. కానీ కొంత మనము ఓపికతో గనక వింటే మనకి జీవిత సత్యాలు ఎన్నో భగవద్గీత ద్వారా తెలుస్తాయి. కాబట్టి కొంచెం ఓపిక చేసుకొని అందరు కూడా వినడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు మనం చర్చించుకోబోతున్నాము అధ్యాయం 6 ధ్యాన యోగము. ధ్యాన యోగము అంటే దేని గురించి చెప్తుంది అంటే, చాలా మందికి అనిపిస్తుంది ధ్యాన యోగం అంటే ధ్యానం గురించి చెప్తుంది, ఈ ధ్యానం ఎలాగో మనం చేయలేం కాబట్టి ఇది మనకు అవసరం లేదు అని అనుకుంటారేమో. అలా అనుకోకండి, ధ్యాన యోగము చాలా మంచి అధ్యాయము, చాలా విషయాలు మనం ఇందులో తెలుసుకోవచ్చు. ధ్యాన యోగము ద్వారా మనము మన మనస్సుని ఎలా నియంత్రించుకోవచ్చు, ఎప్పుడైతే మనస్సుని నియంత్రిస్తామో మనస్సు ద్వారా బుద్ధిని మరియు ఇంద్రియాలను కూడా నియంత్రించవచ్చు. అయితే ఇప్పుడు ధ్యాన యోగంలో మనస్సుని ఎలా నియంత్రించాలో తెలుసుకుందాం. అయితే తెలుసుకోవడానికంటే ముందుగా మనకి అసలు భగవద్గీత మొదటి అధ్యాయంలో, మనకి 6వ అధ్యాయం ధ్యాన యోగంలో మొదటి అధ్యాయంలో ఏం చెప్పారో ఒకసారి తెలుసుకుందాం. అప్పుడు తర్వాత చెప్పే మనకి ఈజీగా అర్థమవుతాయి. అలా 1-2 శ్లోకాలు చెప్పిన తర్వాత నేను దానికి అనుగుణంగా ముందు అధ్యాయం, నిన్న చెప్పుకున్నటువంటి అధ్యాయం యొక్క
సమ్మరీ కూడా చెప్తాను ఒక 2 నిమిషాలు. ఎప్పుడు మనకి ఆ అధ్యాయానికి, ఈ అధ్యాయానికి మధ్యలో రిలేషన్ ఏమిటి అనేది చాలా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మనము ఈ అధ్యాయం పేరేమిటి? ధ్యాన యోగము. దీనికే ఇంకొక పేరు అష్టాంగ యోగము అని కూడా చెప్పవచ్చు. ఎందుకు చెప్తున్నారండి అష్టాంగ యోగము? అసలు ధ్యాన యోగం ఏంటి? అష్టాంగ యోగం ఏమిటి? దీన్ని ఎలా ఆచరించాలి? ఎప్పుడు ఆచరించాలి? ఎవరు దీన్ని ఆచరించడానికి అర్హత కలిగిన వాళ్ళు, యోగ్యులు ఎవరు? అటువంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఈరోజు మనము 6వ అధ్యాయంలో తెలుసుకుందాం. ముందుగా మనము 6వ అధ్యాయము మొదటి శ్లోకంలో ఏం చెప్తున్నారు కృష్ణుడు? ఎందుకంటే ఏదైనా మొదటి శ్లోకము ముందు శ్లోకానికి మనకి కనెక్ట్ అయి ఉంటుంది. ముందు అధ్యాయానికి ఏం చెప్తున్నారు? మొట్టమొదటిది భగవాను వాచ, శ్రీ భగవానుచ, భగవంతుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే అందులో ఒకసారి నేను శ్లోకం కూడా చదవడానికి వీలైతే శ్లోకం చదువుతాను. అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ నాని నానిరగ్నిర్న చాక్రియః. ఏమంటున్నారు ఇందులో అంటే కృష్ణ భగవానుడు కర్మ ఫలముల ఎడ ఆసక్తి కొనక చేయువలసిన కార్యములను నిర్వహించువాడే సన్యాసి కాగలడు. అతడే నిజమైన యోగి. అంతియేగాని కేవలం అగ్నిని రగిలింపక కర్మలను చేయకుండా ఉండేవాడు యోగి కాజాలడు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే కర్మ ఫలముల ఎడ ఆసక్తిని వదిలేసి, అంటే పని చేసిన తర్వాత ఫలితం పట్ల ఆసక్తిని వదిలేసి కర్మని చేయాలి. అలాంటి వాడే సన్యాసి అవుతాడు. కానీ అలాంటి వాళ్ళనే యోగి అని చెప్పవచ్చు. వాళ్ళే సన్యాసం తీసుకోవడానికి అర్హత కలిగిన వాళ్ళు. కానీ కేవలం అగ్నిహోత్రం చేయకుండా, అంటే అగ్ని రగిలించకుండా, ఇప్పుడు మనం ఇంట్లో గృహస్థులం అందరం అగ్ని రగిలించకుండా వంట చేయలేం. అలా అగ్ని రగిలించకుండా ఉన్నంత మాత్రాన, కర్మలు చేయకుండా ఉన్నంత మాత్రాన వాళ్ళు యోగులని, సన్యాసం తీసుకోవడానికి అర్హత ఉంది అని చెప్పలేము. అర్హత ఏమిటి అంటే ఫలితం ఆశించకుండా పని చేయడమే అసలైన అర్హత అని చెప్పారు. తర్వాత 2వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే యం సన్యాస్యమితి ప్రాహుర్ యోగం తం విద్ధి పాండవ నా హ్యాసన్నస్త సంకల్పో యోగి భవతి కశ్చన. ఏది సన్యాసం అని పిలువబడునో దానిని యోగమనియు, అనగా యోగం అంటే ఏమిటి? భగవానుడితో సంబంధము నీవు తెలుసుకొనుము ఓ పాండు కుమార. ఇంద్రియ ప్రీతి కొరకు త్యాగము చేయనిదే ఎవ్వడునో యోగి కాజాలడు. సన్యాసి అని ఎవరు పిలువబడతారు అంటే వాళ్ళు భగవంతుడితో సంబంధాన్ని ఏర్పరచుకున్న వాళ్ళనే సన్యాసి అంటారు. భగవంతుడితో సంబంధం ఏర్పరచుకోకుండా కేవలము వాళ్లకు కుటుంబ పరిస్థితుల ద్వారా, భౌతికమైన పరిస్థితుల ద్వారా వాటి నుంచి బయటపడాలి అని ఎవరైనా సరే కర్మ సన్యాసం, అంటే పని చేయవలసిన పనిని ఆపేసిన, అగ్నిని రగిలించకుండా ఉన్నంత మాత్రాన వాళ్ళు యోగి అనబడరు, వాళ్ళు సన్యాసి అని కూడా అనబడరు. సన్యాసి అంటే అర్థం ఏమిటి? ఒకతనిని ఎవరినైనా సన్యాసి అని పిలవాలి అంటే ఆయన ముందు యోగి అయి ఉండాలి. అసలు యోగము అంటే ఏమిటి? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. యోగం అంటే భగవంతుడితో సంబంధాన్ని కలిగి ఉండడం. మనము భగవద్గీత మొత్తం కూడా భగవంతుడితో ఎలా సంబంధాన్ని ఏర్పరచుకోవాలి, ఎలా సంబంధాన్ని కలిగి ఉండాలి, మొత్తం అదే చెప్తున్నారు. అయితే భగవంతుడితో ఎలా సంబంధాన్ని ఏర్పరచుకోవాలి, దానికి మనకి 3 విధాలు చెప్పారు. కర్మయోగము, కర్మ ద్వారా భగవంతుడితో సంబంధం ఏర్పరచుకోవడం, అదే కర్మయోగము. జ్ఞానయోగము, జ్ఞానం ద్వారా భగవంతుడితో సంబంధాన్ని ఏర్పరచుకోవడము. అష్టాంగ యోగము లేదా ధ్యాన యోగము. ఆ విధంగా భగవంతుడితో సంబంధాన్ని ఏర్పరచుకోవడము. భక్తి యోగం అంటే భక్తి ద్వారా భగవంతుడితో బంధాన్ని ఏర్పరచుకోవడం. వాళ్ళందరూ యోగులు అనబడతారు. అంటే యోగి అనే పదానికి అర్హత ఏమిటి? భగవంతుడితో సంబంధం కలిగి ఉండడం. అంతే తప్ప ఆ, కర్మ సన్యాసం చేసి నువ్వు సన్యాసం తీసుకొని కాషాయం వస్త్ర ధరించినంత మాత్రాన వాళ్ళని సన్యాసి అనడానికి లేదు అని చెప్తున్నారు. ఇంకొకటి ఏం చెప్తున్నారంటే ఇంద్రియ ప్రీతి కొరకు ఎవరైతే భౌతికమైన కోరికల్ని నియంత్రించలేరో వాళ్ళు సన్యాసి అనడానికి అర్హత లేనివారు. సన్యాసికి ఉండవలసిన మొట్టమొదటి ఏమిటి లక్షణం ఏమిటి అంటే వాళ్ళు భగవంతుడితో సంబంధాన్ని ఏర్పరచుకొని ఉండాలి. భౌతికమైన కోరికల్ని విడిచిపెట్టగలిగిన స్థితికి వచ్చి ఉండాలి. వాళ్ళు మాత్రమే సన్యాసం తీసుకోవడానికి అర్హులు. ఆ తర్వాత ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనం ఇప్పటి వరకు ఏమేం చర్చించామండి? భగవద్గీత 5 అధ్యాయాలు చర్చించాం. ఇప్పుడు 6వ అధ్యాయాన్ని చర్చిస్తున్నాం. మనకి 3వ అధ్యాయంలో కర్మయోగం గురించి చెప్పారు. 4వ అధ్యాయంలో కూడా
మనకి అదే కర్మయోగము ఇంకా చాలా బాగా ఎలా చెయ్యాలి, యజ్ఞంలాగా ఎలా కర్మని చెయ్యాలి అని 4వ అధ్యాయంలో చెప్పారు. తర్వాత 5వ అధ్యాయంలో మనకి జ్ఞాన యోగం గురించి చెప్పారు. ఇప్పుడు 6వ అధ్యాయంలో ధ్యాన యోగం గురించి వర్ణిస్తూ ఉన్నారు. అయితే ఏం చెప్పారండి? అసలు కర్మయోగం అంటే మనకి ఏమిటి? ఆల్రెడీ నిన్న కూడా నేను చెప్పాను. కానీ ఇది మళ్ళీ మళ్ళీ చెప్పుకుందాం. ఎందుకంటే ఎంత మనము వింటామో అప్పుడే మన మనసులో అది గుర్తుంటుంది. మన మనసులో కూర్చుంటుంది. ఇక్కడ ఏమిటి కర్మయోగము అంటే నిష్కామ కర్మ. నిష్కామ కర్మని ఎలా చేయాలి? నిష్కామ కర్మ అంటే ఫలితం ఆశించకుండా పనిచేయడం. అది ఎలా చేస్తాము? మరి ఫలితాన్ని ఎవరికిస్తాము? అంటే విష్ణువుకి ఇస్తాము. విష్ణువుకి ఫలితాన్ని ఇవ్వడం అంటే విష్ణువు ప్రీతి కోసం ఏదైనా చేసినట్లయితే యజ్ఞము అంటారు. అంటే ఏమిటి? నిష్కామ కర్మయోగంలో యజ్ఞంలాగా మనం కర్మని చేసినట్లయితే ఏం జరుగుతుంది? మన మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు అన్నీ కూడా శుద్ధీకరించబడతాయి. ఎందుకంటే ఆల్రెడీ అపవిత్రంగా ఉన్నాయి. అపవిత్రంగా ఉన్నాయి కాబట్టి ఎన్నో కోరికలున్నాయి. ఇప్పుడు ఎప్పుడైతే నిష్కామ కర్మ యోగాన్ని చేస్తామో, అప్పుడు ఫలితం ఆశించట్లే కాబట్టి కోరికలు తగ్గిపోతాయి. అప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళ మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు శుద్ధపడతాయి. శుద్ధపడినప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు వాళ్ళు జ్ఞానయోగం చెయ్యడానికి అర్హతని పొందుతారు. అప్పుడు వాళ్ళు జ్ఞానయోగం చేయడానికి అర్హతను పొందుతారు. జ్ఞానయోగి ఏం చేస్తాడు? జ్ఞానయోగి వేదాలని పఠిస్తాడు. వేద అధ్యయనం చేస్తారు. ఉపనిషత్తుల అధ్యయనం చేస్తాడు జ్ఞానయోగి. ఉపనిషత్తుల అధ్యయనము వేద అధ్యయనం చేసిన ఆ జ్ఞానయోగి ఆయన ఏం నియంత్రిస్తాడంటే బుద్ధిని నియంత్రిస్తాడు. బుద్ధిని నియంత్రించి బుద్ధి ద్వారా మనస్సుని ఇంద్రియాలని నియంత్రించడానికి ప్రయత్నం చేస్తాడు. అటువంటి జ్ఞానయోగి ఎప్పుడైతే మనం ఆల్రెడీ మనము నిన్న చర్చించుకున్నాం. ఏం చర్చించుకున్నాం? జ్ఞానయోగి ఏ విధంగా ఉంటాడు? జ్ఞానయోగి ముఖ్యంగా ఆయన యొక్క పరిస్థితి ఏమిటి? ఆయన ఏ విధంగా బుద్ధిని నియంత్రిస్తాడు అనేది మనము నిన్న చెప్పుకున్నాం. అయితే కృష్ణుడు ఏం చెప్పాడంటే, కర్మయోగి, జ్ఞానయోగి ఒకటే అయినప్పుడు, కృష్ణ నేను జ్ఞానయోగాన్ని ఆచరిస్తాను, సన్యాసం తీసుకుంటాను అంటే, కృష్ణుడు ఏమన్నాడంటే, అది చాలా కష్టమైంది, కష్టంతో కూడుకున్నది. నీకెందుకు అంత కష్టము? నువ్వు అటువంటి కష్టాన్ని విడిచిపెట్టి, నువ్వు కర్మయోగాన్ని ఆచరించు, అదే నీకు సులభము అని చెప్పిన తర్వాత, ఆ అర్జునుడు అడిగాడు కాబట్టి మొత్తం జ్ఞానయోగాన్ని గురించి కూడా మనకి 5వ అధ్యాయంలో వివరిస్తారు. దాంట్లో ఏ విధంగా బుద్ధిని నియంత్రించాలి అని మనకి వివరిస్తారు. అప్పుడు బుద్ధిని నియంత్రించినప్పుడే మనసు, ఇంద్రియాలు కంట్రోల్లోకి వస్తాయి. అప్పుడు మాత్రమే వాటిని మన కంట్రోల్లో ఉంచుకొని జ్ఞానయోగి ఆయన సాధన చెయ్యగలడు. ఇక్కడ నిన్న చెప్పుకున్నాం. ఏమిటి? జ్ఞానయోగి బుద్ధిని నియంత్రిస్తూ అసలు మన కోరికలన్నీ కూడా ఎలా ఉంటాయంటే మనసులో ఉంటాయి. మన మనసులో ఆ కంటే ముందు ఇంకేమిటి? చిత్తము. చిత్తంలో మన సంస్కారాలన్నీ కూడా ఇప్పుడు అంతఃకరణము అని చెప్పుకున్నాం. ఇంతకుముందు అంతఃకరణ శుద్ధి అని చెప్పుకున్నాం. నిష్కామ కర్మయోగం చేస్తే అంతఃకరణ శుద్ధి జరుగుతుంది అని చెప్పుకున్నాం. అంతఃకరణము అంటే ఏమిటి అంటే అందులో 4 భాగాలు ఉంటాయి. చిత్తము, మనస్సు, బుద్ధి, అహంకారం. చిత్తము, మనస్సు, బుద్ధి, అహంకారం. ఈ చిత్తంలో ఏవేవి ఉంటాయంటే ఇంతకు ముందు జన్మల్లో, ఈ జన్మలో మనం చేసినదంతా కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా నిండిపోయి ఉంటుంది. చిత్తంలో ఉంటాయి. అంటే మొత్తం హార్డ్ డిస్క్ లాగనమాట. ఒక కంప్యూటర్‌లో హార్డ్ డిస్క్‌లో మనం చేసిన ప్రతి పని యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆల్రెడీ స్టోర్ అయ్యి ఉంటుంది. అలా చిత్తంలో మొత్తం స్టోర్ అయ్యి ఉంటుందనమాట. దాన్ని బట్టే మనకి కొన్ని సంస్కారాలుంటాయి. దాన్ని బట్టే దానికి అనుగుణంగానే మనం పని చేస్తాం. అది ఎలా అంటే నిన్న అధ్యాయంలో మనకి ఏం చెప్పారు అంటే జ్ఞానయోగంలో ఒక వ్యక్తికి అసలు కర్మ గురించి మనము చర్చించినట్లయితే ఏహి సంస్పర్శజా భోగ. అందులో ఏం చెప్తున్నారు ఆ శ్లోకంలో? ఒక వ్యక్తికి శరీరము నీ కర్మానుసారంగా ఉంటుంది. నీ కర్మని బట్టి నీ ఆల్రెడీ నువ్వు చేసిన పనుల యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ చిత్తంలో స్టోర్ అయి ఉంటుంది. దాన్ని బట్టి నీ మనసులో కోరికలుంటాయి. ఆ కోరికలన్నిటిని కూడా బుద్ధి ఏం చేస్తుంది అంటే ఇంప్లిమెంట్ చేస్తుందనమాట. మనసు ఏం చెప్తుంది? నాకది ఇష్టము అంటుంది. అహంకారం ఏం చెప్తుంది? అవును. నీకది ఇష్టం గదా! నాకు కావాలి అంటుంది. అప్పుడు బుద్ధి ఏం చేస్తుంది? సరే అయితే నేను చేస్తాను అని చేస్తుంది.
దీన్ని బట్టి మన కోరికలకు అనుగుణంగా మన చైతన్యం అనేది ఉంటుంది. మన చైతన్యానికి అనుగుణంగా మన తదుపరి జన్మ అనేది ఉంటుంది. మన చైతన్యాన్ని మనం ఎంతగా ఉద్ధరించుకుంటే అంతగా మనం ఉన్నత లోకాల్లో జన్మని తీసుకోవచ్చు. ఒకవేళ మీరు స్వర్గలోకంలో ఒక దేవతలాగా జన్మించాలి అంటే స్వర్గలోకంలో ఉన్నటువంటి దేవతలకు ఉన్నటువంటి చైతన్యాన్ని మీరు ఇక్కడ ఉన్నప్పుడే అభివృద్ధి చేసుకున్నారనుకోండి, అప్పుడు మీరు స్వర్గలోకంలో జన్మించవచ్చు. మీరు బ్రహ్మలోకానికి వెళ్ళాలి అంటే బ్రహ్మలోకంలో ఉండేటటువంటి వాళ్ళ చైతన్యాన్ని ఇక్కడ ఉన్నప్పుడే అభివృద్ధి చేసుకోవాలి. ఇక్కడున్న ఇప్పుడు మన కలియుగంలో ఉన్న వాళ్ళందరూ కూడా శూద్రులు. ఏం చేస్తున్నారు అంటే నరకలోకంలో ఉండే వాళ్ళ చైతన్యం మనకుంది ఇక్కడ ఉన్న వాళ్ళకి. అందుకని వాళ్ళు నరకానికి వెళ్తారనమాట. ఇక్కడ ఏం చెప్తున్నాము, నీకు శరీరము దేని మీద ఆధారపడి ఉంటుంది తరువాత జన్మలో వచ్చే శరీరము అంటే నీ అంతఃకరణం మీద, మనసు బుద్ధి అహంకారం మీద ఆధారపడి ఉంటుంది. అవి దాన్ని బట్టే మన చైతన్యం ఉంటుంది. చైతన్యాన్ని బట్టే తదుపరి జన్మ. ఆ చైతన్యాన్ని ఎలా మార్చుకోవాలి అనేది మనకి భగవద్గీత మొత్తం కూడా వివరిస్తూ ఉన్నారు. అయితే ఆ చైతన్యాన్ని మనము మార్చుకోవచ్చు. ఎలా? కర్మయోగం ద్వారా మార్చుకోవచ్చు, జ్ఞానయోగం ద్వారా మార్చుకోవచ్చు, అష్టాంగ యోగం ద్వారా కూడా మార్చుకోవచ్చు. అయితే ఇప్పుడు కర్మయోగం ద్వారా మనము నిష్కామ కర్మయోగంలో కర్మణ్యేవాధికారస్తే ఏం చెప్పుకున్నాం మొత్తం అసలు కర్మయోగంలో, నిష్కామ కర్మయోగంలో ఫలితం ఆశించకుండా పని చెయ్యండి. ఆ ఫలితాన్ని విష్ణువుకి సమర్పించండి, భగవంతుడికి సమర్పించండి. అప్పుడు మీకు కోరికలనే ఉండవు. కోరికలు ఉండకపోతే ఏమవుతుంది? అంతఃకరణ శుద్ధి అనేది లభిస్తుంది. అప్పుడు మీకు జ్ఞానము, దివ్య జ్ఞానం అనేది వస్తుంది. దివ్య జ్ఞానం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇంద్రియాల శుద్ధి కూడా జరుగుతుంది. ఆ తర్వాత మనకి ఇంకా ఇంకా ఏం జరుగుతుందండి? మనము నిష్కామ కర్మయోగం చేయడం ద్వారా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నేను ఇప్పుడు మిస్ చేశాను, చెప్పండి అది. హరే కృష్ణ. కర్మబంధనం ఉండదు మాతాజీ దానికి. జన్మ నుంచి కర్మబంధనం ఉండదు. విముక్తి కలుగుతుంది. ఆ కర్మ బంధనం అనేది ఉండదు. అలా నిష్కామ కర్మయోగం చేయడం ద్వారా వచ్చేటటువంటి ఫలితము, అది నిష్కామ కర్మయోగం చెప్పుకున్నాం. జ్ఞానయోగం ద్వారా ఏమిటంటే వాళ్ళు వేదాలని ఉపనిషత్తులని బాగా అవపోసన పడతారనమాట, బాగా అధ్యయనం చేస్తారు. అధ్యయనం చేయడం వల్ల ఇప్పుడు జ్ఞానం ద్వారా బుద్ధి అనేది నియంత్రించబడుతుంది. ఎప్పుడైతే బుద్ధి కరెక్ట్గా ఉందో మనస్సుని, ఇంద్రియాలను కూడా నియంత్రిస్తుంది. అయితే ఇప్పుడు మనం ఈరోజు ఏం చర్చించుకుంటున్నామంటే అష్టాంగ యోగాన్ని చర్చిస్తున్నాం. అయితే ఇప్పుడు జ్ఞానయోగ స్థాయికి వెళ్ళిన ఆ యోగి తరువాత ఎప్పుడు ఆల్రెడీ ఆయన బుద్ధి ద్వారా మనస్సుని, ఇంద్రియాలను నియంత్రించుకుంటున్నాడు కదా, అప్పుడు ఆ యోగి నియంత్రించేశాడు. ఆ యోగి అష్టాంగ యోగం చేయడానికి అర్హతని పొందుతాడు. దాన్ని ధ్యాన యోగము అని కూడా చెప్పవచ్చు. ధ్యాన యోగం చేయడానికి అర్హతని పొందుతారు. అయితే ఇక్కడ రెండు విధాలుగా మనము ధ్యాన యోగాన్ని అవలంబించవచ్చు. ఒకటి ఏమిటంటే నిష్కామ కర్మ యోగం ద్వారా డైరెక్ట్ యోగం తరువాత డైరెక్ట్గా కూడా నువ్వు ధ్యాన యోగాన్ని అవలంబించవచ్చు. లేకపోతే నిష్కామ కర్మ యోగం తర్వాత జ్ఞానయోగము, జ్ఞానయోగం తర్వాత ధ్యాన యోగం కూడా అవలంబించవచ్చు. ఇప్పుడు ఒకటి మీరు శ్రద్ధగా వినండి. నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే యోగా ల్యాడర్ అంటే యోగా నిచ్చెన చెప్తున్నాను. యోగా నిచ్చెన ఎలా ఉంది? ఇప్పటి వరకు మనం అందరం కూడా ఏం చేసాము అంటే సకామ కర్మలు చేశాము. సకామ కర్మ అంటే ఏమిటి? పని చేస్తాను నేను, ఒకటి ఏదో ఒక కర్మకాండ, ఒక విధి విధానం చేస్తాను, దానివల్ల నాకు ఈ ఫలితం కావాలి, అది చేయడానికి ముందే ఫలితం ఆశించే పని చేస్తాం. అలా చేసేవే యజ్ఞయాగాలు, ఆ చండీ హోమాలు, ఆ హోమాలు, ఈ హోమాలు, వ్రతాలు. సత్యనారాయణ వ్రతంలో కూడా వెనకాల ఫలశ్రుతి ఇంత పొడుగు ఉంటుంది. ఏమిటి? నాకు ఇవన్నీ కావాలి స్వామి అని ముందే లిస్ట్ ఇచ్చేస్తాం. ఆయన దానికి అనుగుణంగా పాపం ఆ లిస్ట్ మొత్తం ఆయన ఫుల్ఫిల్ చేయాలన్నమాట. అంటే ఏమిటి? ఇవన్నీ కూడా కర్మకాండ. దీన్నే సకామ కర్మ అంటారు. సకామ కర్మ మాత్రమే మనకి తెలుసు. భగవద్గీత చదవక ముందు మన పెద్దల ద్వారా మనం తెలుసుకుంది సకామ కర్మ. కానీ ఇప్పుడు నేను ఒక్కటి మాత్రం చెప్తాను, మళ్ళీ ఒకసారి శ్రద్ధగా వినండి. సకామ కర్మకి వికర్మకి తేడా ఏమిటి? వికర్మ అంటే ఏమిటంటే శాస్త్రంలో చెప్పింది కాకుండా మనకి ఇష్టమైనట్టు చేయడం, శాస్త్రానికి సంబంధం లేదు. నాకు ఇంద్రియ తృప్తి కావాలి, నేను ఏమైనా చేస్తాను, ఎలా అయినా చేస్తాను, నా ఇంద్రియాలు సంతోషంగా సంతృప్తిగా ఉండాలి.
ఆ విధంగా చేసేవాళ్ళు వికర్మలు చేస్తున్నారనమాట. వికర్మ ఏమిటి, సకామ కర్మకి ఏమిటి వ్యత్యాసం చెప్తాను. వచ్చే ఫలితం ఏమిటో కూడా వ్యత్యాసం చెప్తాను. ఒక్కసారి శ్రద్ధగా వినండి. ఇప్పుడు సకామ కర్మ అంటే ఏమిటంటే, నేను ఆల్రెడీ పేమెంట్ చేసేసాను. పేమెంట్ చేస్తే అంటే నేను ఒక క్రతువు చేశా, ఒక యజ్ఞం చేశా, దానికి నాకు లాభము, ఒక ఫలితం అనేది వస్తుంది. దీన్ని అనుభవిస్తూ ఉన్నాను. దాంట్లో దోషం లేదు. కానీ వికర్మ ఏమిటి అంటే, నేను ఆల్రెడీ భోగాన్ని అనుభవిస్తున్నాను, కానీ పేమెంట్ చెయ్యలేదు. పేమెంట్ చేయకపోతే ఏమిటి, తర్వాత వడ్డీతో ఇంట్రెస్ట్తో పాటుగా మనం పేమెంట్ చేయవలసి వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ ఏమిటి అంటే, మనము పొందే దుఃఖము. ఎవరైతే శాస్త్రాల్లో చెప్పనిది కూడా శాస్త్రానికి విరుద్ధంగా కనుక మనం ఆచరించినట్లయితే ఏం జరుగుతుంది, ఆచరించి వాళ్ళు సుఖం పొందడానికి ప్రయత్నం చేశారు. అది ఏమిటైనా ఒక దొంగతనం కావచ్చు, మద్యపానం కావచ్చు, మాంసం కావచ్చు, లేకపోతే అభద్ర స్త్రీ సంఘం కావచ్చు, ఏదైనా సరే ఇవేమైనా చేస్తే ఏం జరుగుతుంది, ఒకవేళ నువ్వు మరి మాంసం తినాలి అంటే నేను చెప్పాను, మాంసం తిన్నా కానీ ఏమిటి, అమావాస్య రోజు దుర్గాదేవికి బలిచ్చినప్పుడు మనసులో కోరుకోవాలన్నమాట. అమ్మా, ఈ జన్మలో నా నాలుకని నేను నియంత్రించుకోలేక నీకు బలినిచ్చి ఈ పశువుని తింటున్నాను కాబట్టి వచ్చే జన్మలో ఈ పశువుకి నేను బలి అవుతాను అని చెప్పి బలి ఇచ్చి తీసుకోవాలి. అది సకామ కర్మ. దానికి ఫలితం ఏముంటుంది, ఆల్రెడీ చెప్పేశాం మనం, అదే ఫలితం. కానీ వికర్మ చేస్తే ఇది సకామ కర్మ. వికర్మ అంటే నేనేమి లేదు, నా ఇష్టమైనట్టు పోయాను, మా నాన్ వెజ్ తెచ్చుకున్నాను, తిన్నాను, నాకు ఇష్టమైనట్టు అభద్ర స్త్రీ సంఘం చేశాను, మాంసభక్షణ చేశాను, మద్యపానం చేశాను, దొంగతనం చేశాను, అన్నీ చేసేసాను. ఏమిటి, పేమెంట్ చేయలేదు, కానీ భోగించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఏం జరుగుతుంది వాళ్ళకి అంటే, వాళ్ళకి పనిష్మెంట్ రూపం, వాళ్ళకి దుఃఖం అనేది వస్తుంది. వడ్డీతో సహా చెల్లించాలి, దుఃఖం పొందుతాం. అందుకని వికర్మ చెయ్యకూడదు. ఇప్పుడు ఈ లోకంలో చాలా మంది వికర్మలు చేస్తున్నాం. ఒకప్పుడు మన తరంలో ఎలా ఉండేదంటే, కనీసం సకామ కర్మలు చేసి మనం ముందుకు వచ్చాం. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు, సిటీలో ఉండే వాళ్ళు వికర్మలు చేస్తున్నారు. ఇది చాలా తప్పు. వికర్మ తర్వాత సకామ కర్మ, ఆ తర్వాత నిశ్చలంలో, యోగా నిశ్చలంలో ఏముంటుంది అంటే నిష్కామ కర్మ. సకామ కర్మ అంటే ఫలితం ఆశించి పని చేస్తున్నాం. నిష్కామ కర్మలో ఫలితం వద్దు కృష్ణ, నాకు ఫలితం నువ్వే తీసుకో, కానీ నేను పని చేస్తాను, ఫలితాన్ని నీకు ఇస్తాను. మరి అసలు ఆ పనే చేయకుండా ఉండొచ్చుగా, అమ్మో నేను పని చేయకుండా ఉండే స్థితిలో నేను లేను, నేను పని చేయాల్సిందే, కానీ ఫలితం ఆశించకుండా పని చేస్తాను, ఫలితాన్ని నీకు ఇస్తాను. మరి నువ్వు ఫలితం ఆశించకుండా పని చేస్తే మనకు వచ్చే లాభం ఏమిటి, అప్పుడు మనకు కోరికలు అనేవి ఉండవు. మన మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం అన్నీ కూడా ప్యూర్ అవుతాయి. అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది, దివ్య జ్ఞానం వస్తుంది, కర్మబంధనం నుంచి ముక్తి అనేది లభిస్తుంది. ఇది ఎలా అంటే నేను ఇంకొక ఎగ్జాంపుల్తోని మీకు వివరిస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని అధ్యాయాలు మనం చర్చించాము. ఈ అధ్యాయంతో నెక్స్ట్ అధ్యాయం భక్తి యోగంలోకి వెళ్తాం. అది మనకు అర్థం చేసుకోవాలంటే ఇవన్నీ కూడా కృష్ణుడు ఎందుకు చెప్తున్నాడు అనేది ఒకసారి విందాం. నిష్కామ కర్మయోగం అనేది సైంటిఫిక్గా ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకోవాలి అంటే ఎలా అంటే, అజ్ఞానం, మనము జ్ఞానంతో పని చేయడం, అజ్ఞానంతో పని చేయడం. పని చేస్తున్నానండి, పని చేయడం తప్పదు, నేను కర్మ చేయాల్సిందే. మీరు, నేను అందరం కర్మలు చేస్తున్నాం. ఈ భూమి మీద పుట్టిన వాళ్ళందరూ కూడా కర్మలు చేస్తున్నారు, ప్రతి మనిషి కూడా. అయితే ఆ కర్మలు ఎలా ఉంటాయి, రెండు రకాలు. ఒకటి జ్ఞానము, మరి ఇంకొకటి అజ్ఞానం. జ్ఞానంలో కర్మ చేస్తే నా కర్మబంధనం ఉండదు, అజ్ఞానంలో కర్మ చేస్తే కర్మబంధనం ఉంటుంది. రెండే ఒకటి మార్గాలు. మరి అజ్ఞానంలో కర్మ చేయడం ఏమిటి, అజ్ఞానంలో కర్మ చేయడం ఏమిటి, ఇది ఒక్కటి వినండి. ఇదే మనకు నిష్కామ కర్మ కంక్లూజన్ అదే చెప్పారనమాట, 4వ అధ్యాయంలో చెప్పింది ఇది. ఏంటి, అలా జ్ఞానంలో అజ్ఞానంలో కర్మ చేయడం అంటే ఏమిటి, జ్ఞానంలో కర్మ చేయడం అంటే నిష్కామ కర్మ యోగం చేయడము. అంటే ఏమిటి, నేను ధాన్యాన్ని ఒక యజ్ఞగుండంలో ఆహుతి ఇచ్చాననుకోండి, ఏం జరుగుతుంది, అది బూడిదగా మారిపోతుంది, దానికి మొలక రాదు, అంటే కర్మబంధనం అనేది ఉండదు. కానీ ఇప్పుడు నేను చేస్తున్నాను, నేను కూడా అజ్ఞానంలో కర్మ చేస్తున్నాను. ఏమిటి, నేను ఆ ధాన్యాన్ని తీసుకొని వెళ్ళి భూమిలో వేస్తున్నాను, భూమిలో వేస్తే దానికి మొలక వస్తుంది, మొలక వచ్చింది అంటే కర్మబంధనం అనేది ఉంటుంది అని అర్థం. ఇక్కడ ఏమిటి, అజ్ఞానంలో కర్మ చేయడం అంటే ధాన్యాన్ని అగ్నిగుండంలో ఆహుతి ఇచ్చిన దాంతో సమానం.
అది జ్ఞానంలో చేయడం. అజ్ఞానంలో చేయడం అంటే ధాన్యాన్ని తీసుకొని భూమిలో వేసినప్పుడు భూమిలో వేస్తే మొలకొస్తుంది, కర్మబంధనం ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి, అజ్ఞానంలో జ్ఞానంలో ఉదాహరణ చెప్పాను. ఇప్పుడు అసలు కర్మ ఎలా చేయాలి జ్ఞానంలో అంటే, నిష్కామ కర్మ యోగం చేయడం అనేది జ్ఞానంలో కర్మ చేయడం. అజ్ఞానంలో చేయడం అంటే నేను ఫలితం ఆశించి పని చేస్తాను. సకామ కర్మలు ఏదైనా ఒకటి, సకామ కర్మలు వికర్మలు అన్నీ నేను అజ్ఞానంలో పనిచేస్తాను. అంటే ఏమిటి, కర్మబంధనం ఉంటుంది. కర్మబంధనం ఉంటే జన్మ మృత్యు చక్రంలో వీరుకుంటాం, మళ్ళీ జన్మిస్తాం మరణిస్తాం, జన్మిస్తాం మరణిస్తాం. ఇది నిష్కామ కర్మ యోగంలో మనం చేసే పని. జ్ఞానంలో చేయడం, అజ్ఞానం చేయడం. చూడ్డానికి బయటికి అన్నీ ఒకే విధంగానే ఉంటాయి, కానీ చూడ్డానికి బయటకు అన్నీ ఒకే విధంగానే ఉంటాయి, కానీ భావంలో వ్యత్యాసం ఉంటుంది. ఎక్కడ వ్యత్యాసం ఉంటుందండి? హరే కృష్ణ. భావంలో వ్యత్యాసం. భావంలో వ్యత్యాసం. భావంలో వ్యత్యాసం ఉంటది. భావంలో వ్యత్యాసం ఉంటుంది. ఇది శ్రద్ధగా వినాలి. ఇది శ్రద్ధగా వింటేనే మీకు ఇవన్నీ అర్థమవుతాయి. అసలు ఇప్పుడు ఇంకొక విషయం చెప్పిన తర్వాత అసలు కృష్ణుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడో చెప్పుకుందాం. ఇప్పుడు అయిపోయింది కదా, నెక్స్ట్ జ్ఞాన యోగంలోకి వద్దాం. ఇప్పుడు నేను నిష్కామ కర్మ యోగం బాగా చేశాను, అంతఃకరణ శుద్ధి జరిగింది, అందుకని నాకు దివ్య జ్ఞానం వచ్చింది, కర్మబంధనం లేదు. అప్పుడు నేనేం చేస్తానంటే కర్మ ఫల త్యాగం చేసేస్తాను, ఇక కర్మలు చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు సన్యాసం తీసుకొని అప్పుడు ఏమిటి, ఒక తీర్థయాత్రకి వెళ్ళి సన్యాసం తీసుకొని అక్కడ జ్ఞాన యోగాన్ని అవలంబిస్తూ ఉంటారు. జ్ఞాన యోగాన్ని అవలంబించడం అంటే ఏమిటి, వేదాలని ఉపనిషత్తులని చాలా శ్రద్ధగా అధ్యయనం చేయడము. వాటి యొక్క అసలు దాని యొక్క ఉద్దేశం ఏమిటి, ఏం చెప్పబోతున్నారు వేదాల్లో ఉపనిషత్తుల్లో అని అధ్యయనం చేసి జ్ఞానం ద్వారా, అంటే జ్ఞానం తెలిస్తే ఏమవుతుంది, మన బుద్ధి అనేది నియంత్రణ పొందుతుంది. ఎప్పుడైతే బుద్ధి నియంత్రించబడుతుందో మనస్సు ఇంద్రియాలు కూడా నియంత్రణ జరుగుతుంది. అందుకని జ్ఞానయోగంలో సాధన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు జ్ఞానయోగంలో సాధన చేస్తూ బుద్ధి ద్వారా మనస్సుని ఇంద్రియాలను నియంత్రించాను. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ లెవెల్ ఏమిటి, అష్టాంగ యోగము, దానినే ధ్యాన యోగము అంటారు. అది ఎలా ఆచరించాలి అనేది మనం ఈ అధ్యాయంలో చర్చించుకుంటాం. అయితే ఈ అధ్యాయంలో చెప్పే ఇవన్నీ కూడా నిష్కామ కర్మ యోగము, జ్ఞాన యోగము, ధ్యాన యోగము, ఇవన్నీ కూడా వీటన్నిటి ద్వారా కూడా మనకు వచ్చేది ఏమిటి అంటే ముక్తి అనేది లభిస్తుంది. ఏం లభిస్తుంది అంటే ముక్తి లభిస్తుంది. మరి లభిస్తుంది. ముక్తి కంటే ఉన్నతమైంది ఏమైనా ఉందా? ఇదేనా మనం ఆచరించవలసింది? కృష్ణ ఇది ఆచరించడం కోసమేనా ఈ భగవద్గీత అంతా చెప్పింది అంటే, ఇవన్నీ మనం ఏమీ ఆచరించవసరం లేదు. భక్తి యోగాన్ని ఆచరించాలి. మరి భక్తి యోగం ఆచరించాలంటే మనకి ఇదంతా చెప్పి కన్ఫ్యూజన్ ఎందుకు మాతాజీ? 6 అధ్యాయాలు చెప్పి కన్ఫ్యూజన్ చేశాడు కృష్ణుడు. డైరెక్ట్గా భక్తి యోగం చెప్తే సరిపోయేది కదా. అప్పుడు మనలాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే, కృష్ణుడి కంటే నాకే ఎక్కువ తెలుసు, నేను వేరే భగవద్గీత వేరే అధ్యాయాలు వేదాల్లో ఉపనిషత్తుల్లో చదివాను, అందులో కర్మయోగం ఉంది, ధ్యాన యోగం ఉంది, అష్టాంగ యోగం, జ్ఞాన యోగం అంటే ఇన్ని మార్గాలు ఉన్నాయి. కృష్ణుడు ఈ మార్గాలన్నీ చెప్పకుండా ఒక్క భక్తి యోగం చెప్పాడంటే ఇవన్నీ తెలియదా, లేకపోతే అవసరం లేదనుకున్నాడా? తెలియదు, అవసరం లేదనుకుంటే ఓకే, కానీ మన మట్టి బుర్రలు కృష్ణుడి కంటే గొప్పవాళ్ళం అదే కదా, అందుకే కృష్ణుడిని అంగీకరించాం. కృష్ణుడిని ఎందుకు అంగీకరించాం మనం? కృష్ణుడు చేసిన దాంట్లో తప్పులు వెతుకుతాం. కృష్ణ, నువ్వు అసలు నాకు ఎందుకు ఇలా చేసావు, నాకు ఎన్ని కష్టాలు వస్తున్నాయి, ఇదన్నిటి కూడా నువ్వే కారణం, నా అష్ట కష్టాలకి నువ్వే కారణం అంటే కృష్ణుడికి తెలివి లేక మనకి ఏదో కష్టాలు ఇచ్చినట్టు, అంటే కృష్ణుడి కంటే గొప్పవాళ్ళం అనుకుంటాం. అందుకని కృష్ణుడు ఏం చేస్తున్నాడంటే, నేను ఇప్పుడు చాలా మీరు వేరే ఏదైనా మతాల్లోకి వెళ్ళండి, వేరే ఏదైనా ఒక సిద్ధాంతం చూస్తే మా సిద్ధాంతమే గొప్పది, ఇదే ఆచరించండి అని చెప్తారు. కృష్ణుడు ఏం చేస్తున్నాడంటే, నేను అలా చెప్పను, నేను ఉన్నవన్నీ చెప్తాను, ఏది ఉన్నతమో కూడా చెప్తాను, ఏం చెయ్యాలో మీరు నిర్ణయం చేసుకోండి. ఉన్నవన్నీ చెప్తాను, ఉత్తమమైంది కూడా చెప్తాను, ఇంకా లాస్ట్కి ఏం ఆచరించాలి అది మీ నిర్ణయం, నేనేం మిమ్మల్ని ఫోర్స్ చేయను. మీకు సూక్ష్మమైన స్వతంత్రాన్ని ఇస్తున్నాడు కృష్ణుడు మనకి, నేను మిమ్మల్ని ఫోర్స్ చెయ్యను అని చెప్తున్నాడు. సరే, అయితే కృష్ణుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు, మనకి అష్టాంగ యోగం గురించి చెప్పబోతూ ఉన్నారు. ఈ అష్టాంగ యోగం ఆచరించినటువంటి వాళ్ళకి ఏం లభిస్తుంది, అసలు అష్టాంగ యోగం అంటే ఏమిటి? ఇప్పుడు అష్టాంగ యోగము ధ్యాన యోగము రెండు ఒకటే అన్నాం. ఈ ధ్యాన యోగ సాధన ఎలా చేయొచ్చు, జ్ఞాన యోగం తర్వాత చెయ్యొచ్చు, లేకపోతే
నిష్కామ కర్మయోగం తర్వాత డైరెక్ట్ కూడా ధ్యాన యోగం చేయొచ్చు. ఈ రెండింటి మధ్యలో వ్యత్యాసం ఏమిటండి? ఎవరు ఎప్పుడు చేస్తారు? మధ్యలో వ్యత్యాసం అనేది మనకి 3-4 శ్లోకాల్లో చెప్తున్నారు. ఈ రెండు కూడా వినండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే 3-4లో ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్వైవ శమ కారణముచ్యతే. 4th శ్లోక యదా హినేంద్రియయార్థేషు న కర్మాస్వనుజ్యతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. ఈ రెండిట్లో ఏం చెప్తున్నారంటే యోగారు వృక్ష స్టేజ్, యోగారూఢ స్టేజ్. మనకి ధ్యాన యోగంలో 2 రకాల ఆ, స్థాయిలు ఉంటాయని చెప్పొచ్చు. మొదటి స్థాయి, రెండవ స్థాయి. మొదటి స్థాయిని స్క్రీన్ రావట్లేదు మాతాజీ. ఆ స్క్రీన్లో నీకు 6.6లో ఒక డైరెక్ట్ ఉంది మాతాజీ, అందుకే నేను ముందు అలాగే. వివరిస్తున్నాను. ఓకే మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నాము? యోగారు వృక్ష స్టేజ్, యోగారూఢ. మొదటి స్టేజ్ యోగారు వృక్ష, రెండవ స్టేజ్ యోగారూఢ. యోగారు వృక్ష స్టేజ్లో మనకి మొత్తము ఈ ధ్యాన యోగం, అష్టాంగ యోగంలో 8 లెవెల్స్ ఉన్నాయని చెప్పచ్చు, 8 మెట్లు ఉన్నాయని చెప్పవచ్చు. ఈ 8 మెట్లలో మొట్టమొదటిది ఏమిటి అంటే యమ, నియమ, ఆ తర్వాత యమ, నియమ, ఈ తర్వాత మనకి ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ఆసన, ఆసక్తి అని గుర్తొస్తుంది. ఆసక్తి కాదు, ఆసన, ఆసన, ఆ ప్రాణాయామ. తర్వాత ప్రాణాయామ, ఆ తర్వాత ప్రత్యాహార. యమ అంటే ఏమేమి నియమాలు, ఏమేమి చెయ్యకూడదు. నియమ అంటే ఏమేమి చెయ్యాలి. తర్వాత ఆసన అంటే యోగా చెయ్యాలి. ముందు మన శరీరాన్ని యోగమని, ఆ ధ్యాన యోగం చెయ్యడానికి సంసిద్ధం చేసుకోవాలి అంటే కొన్ని ఆచరించాలి, కొన్ని చెయ్యకూడదు, కొన్ని చెయ్యాలి. ఆసనాలు చెయ్యాలి, ప్రాణాయామం చెయ్యాలి. ఆ తరువాత ఏమిటి అంటే ప్రత్యాహార. ప్రత్యాహార అంటే ఏమిటి? ప్రత్యాహార అంటే మన మనస్సుని ఇంద్రియార్థాల నుంచి వెనక్కు మళ్ళించడం, అంటే కోరికలు లేని స్థితికి వెళ్ళడం. కోరికలు లేని స్థితికి వెళ్ళడం ప్రత్యాహార. ఈ 5 స్థాయిలు ఉంటాయన్నమాట యోగా వృక్షాలు. అయితే ఎవరైతే నిష్కామ కర్మ యోగం తర్వాత ఆ ధ్యాన యోగం చేస్తారో వాళ్ళు ఫస్ట్ స్టేజ్ నుంచి మొదలు పెడతారనమాట. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార నుంచి మొదలు పెడతారు. ఎవరైతే నిష్కామ కర్మ యోగం చేసి జ్ఞాన యోగం ఆచరించి ఆ తర్వాత ధ్యాన యోగం చేస్తారో వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ ఫస్ట్ స్టేజ్ అంతా దాటేశారనమాట. ఆల్రెడీ వాళ్ళ సాధన అయిపోయింది. అందుకని వాళ్ళు సెకండ్ స్టేజ్లో యోగా రూఢ క్షేత్ర నుంచి వాళ్ళు మొదలు పెడతారు. అందులో ఏమిటి? ధారణ, ధ్యాన, సమాధి. ధారణ, ధ్యాన, సమాధి. వాళ్ళు ఒక రూపాన్ని ధ్యానిస్తూ ఉంటారు, అది పరమాత్మ రూపము. ఆ రూపాన్ని ధారణ చేసుకొని ధ్యాన చేసి సమాధిలోకి వెళ్ళాలన్నమాట. అవి 3 స్టేజ్లు. జ్ఞాన యోగం నుంచి ధ్యాన యోగం వెళ్ళిన వాళ్ళు సెకండ్ స్టేజ్కి డైరెక్ట్గా వెళ్ళవచ్చు అనమాట. వాళ్ళు ఆ విధంగా సాధన చేస్తూ ఉంటారు అని 2 రకాల స్థాయిల గురించి చెప్తున్నారు. అందులో ఇదంతా మీకు ఎందుకంటే ఇది ఈ 5 శ్లోకాలు చెప్పకపోతే అసలు మీకు ధ్యాన యోగం అంటే ఏంటో అర్థం కాదు. ఈ అధ్యాయం యొక్క ఉద్దేశం అర్థం కాదు కాబట్టి చెప్తున్నాను. 6.5 శ్లోక ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానా మనసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధోర్ ఆత్మైవ రిపురాత్మనః. ఇందులో ఎన్నిసార్లు ఆత్మ వచ్చింది చూడండి. ఇలాంటి శ్లోకము మనకి సీనియర్ డివోటీస్ లేకుండా ఎప్పటికీ అర్థం కాదు. అంటే మనము ఖచ్చితంగా సీనియర్స్ నుంచే వినాలి. ఏం చెప్తున్నారు? ప్రతి ఒక్కడు తన మనస్సు యొక్క సహాయముచే తనను తాను ఉద్ధరించుకొనవలనే కాని అధోగతి పాలు చేసుకొనరాదు. బద్ధజీవునకి మనసు అనేది మిత్రుడు, అలాగుననే శత్రువు కూడా అయి ఉన్నాడు చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్పబోతున్నారు? ధ్యాన యోగం ద్వారా మనకి ఏం చెప్తున్నారంటే మనస్సుని ఎలా నియంత్రించుకోవాలో చెప్తున్నారు. నేను ఇంకొకసారి చెప్తాను, ఇది వినండి. ఏమిటి? ఇప్పుడు చెప్పనా? కాసేపు ఆగి చెప్పనా? కాసేపు ఆగి చెప్తాను, ఎందుకంటే ఇప్పుడే చెప్పాను కదా అన్ని ఒకేసారి చెప్తే. ఓకే, అయితే ఇక్కడ చెప్తున్నాను వినండి. మనము నిష్కామ కర్మ యోగం ద్వారా ఇంద్రియాలని నియంత్రించడానికి ప్రయత్నం చేస్తాం.
నిష్కామ కర్మయోగం ద్వారా ఇంద్రియాలను నియంత్రించడానికి ప్రయత్నం చేస్తాం. జ్ఞాన యోగం ద్వారా బుద్ధిని నియంత్రిస్తాము. అష్టాంగ యోగం ద్వారా మనస్సుని నియంత్రిస్తాము. భక్తి యోగం ద్వారా అహంకారాన్ని నియంత్రించడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఇక్కడ మనస్సుని చేసిన మనసు ద్వారా బుద్ధి ఇంద్రియాలు అవి కూడా అవుతాయి. కానీ మెయిన్ ఫోకస్ ఎలా ఉంటుందంటే నిష్కామ కర్మ యోగంలో ఇంద్రియాలు, జ్ఞాన యోగంలో బుద్ధి, అష్టాంగ యోగంలో మనస్సు, భక్తి యోగంలో అహంకారము, ఇవి నియంత్రిస్తారనమాట. అంటే ఈ రోజు మనం ధ్యాన యోగం చర్చిస్తున్నాం కాబట్టి మనస్సుని ఎలా నియంత్రించాలి అని మొత్తం మనసు మీదనే ఉంటుంది ఈ అధ్యాయం అంతా. మనస్సు నియంత్రించడం ఈజీనా? కష్టం మాతాజీ. చాలా అతి కష్టం కష్టం. ఏది మాతాజీ, లేదండి. చాలా కష్టం. మనసు కోరుకున్న హీనంగా తయారవుతుంది మనసు. మనసు చాలా కష్టం. ఎంత కష్టం క్షణానికి అంటే ఒకవైపు వెళ్ళిపోతుంది మాతాజీ. ఎంత కష్టం అంటే ఒక కథ విన్నాను చెప్పనా? మనసు పాపం మీ మైండ్ హీట్ ఎక్కితే కొంచెం కూల్ అవుతుంది. చెప్పండి. ఒక ఒక ఉమ్, ఒక రాజుగారు ఉన్నారంట. ఆ రాజుగారికి ఇప్పుడు ఉన్నట్టు మనకున్న ఈ కలియుగంలో లాగానే ఏమైంది, ఆయనకు ఒక ప్రాబ్లం వచ్చింది, పెద్ద సివియర్ ప్రాబ్లం. ఏమిటి అంటే హెయిర్ ఫాల్, జుట్టు ఊడిపోతుంది అనమాట. ఇప్పుడు ఆ సమస్య లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు, అందరికీ అదే సమస్య. అయితే ఆ హెయిర్ ఫాల్ సమస్య ఆ రాజుకు వచ్చింది. జుట్టు అంతా ఊడిపోతుంది, ఏం చేసినా తగ్గట్లేదు. ఏం చేసినా తగ్గకపోతే రాజు చెప్పాడనమాట. అంతమంది ఎంతోమంది డాక్టర్లు వచ్చారు, ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు, కానీ ఆయన జుట్టు ఊడిపోతూనే ఉంది. అప్పుడు ఆయన చెప్పాడనమాట, నా జుట్టు ఊడిపోతుంది, దీనికి సమస్యకు పరిష్కారం ఇవ్వకపోతే అక్కడున్న డాక్టర్లందరికీ పనిష్మెంట్ ఇస్తా అని చెప్పాడు. అప్పుడు అందులో ఒక తెలివైన డాక్టర్ వచ్చాడనమాట. ఆయన వచ్చి, ఆ రాజుగారు మీకు తప్పకుండా జుట్టు వస్తుందండి, సరే అయితే మీకు ఎలాంటి హెయిర్ స్టైల్ కావాలి చెప్పండి అంటే ఆయన అన్ని రకాల హెయిర్ స్టైల్స్ చూసుకొని ఒక హెయిర్ స్టైల్ సెలెక్ట్ చేసుకున్నాడు. సెలక్షన్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆయనకి ట్రీట్మెంట్కి మెడిసిన్ ఇచ్చాడనమాట. ఈ మెడిసిన్ మీరు ఉదయము నైటు వేసుకోవాలి అని చెప్పి మెడిసిన్ ఇచ్చాడు. మెడిసిన్ ఇచ్చిన తర్వాత బయటికి వెళుతూ ఆయన ఒక కండిషన్ చెప్పారనమాట. రాజుగారు మీరు ఈ మెడిసిన్ వేసుకున్నప్పుడు 2 విషయాలను గుర్తు తెచ్చుకోకూడదండి. ఏమిటవి అంటే, మీరు మెడిసిన్ వేసుకునే ముందు మీరు చీపురుని గుర్తు తెచ్చుకోకూడదు, ఇంకొకటి మురిగిపోయిన కోడిగుడ్డుని గుర్తు తెచ్చుకోవద్దు అని చెప్పాడంట. అసలు ఒక రాజుకి అవి అవసరమా? ఆయన ఎన్నడైనా వాటిని చూస్తాడా? నేను ఎప్పుడు చూడలేదు, అసలు నాకు అవి అవసరమే లేదు, నేనెందుకు గుర్తు తెచ్చుకుంటానన్నాడు. సరే అయిపోయింది. ఇంకా మెడిసిన్ ఇచ్చాడు, రేపటి నుంచి స్టార్ట్ చేయాలి. మెడిసిన్ వేసుకుందాము అని ఓపెన్ చేయగానే ముందు ఆయనకి చీపురే గుర్తొచ్చిందండి. అయ్యే చీపురు గుర్తొస్తే మరి మెడిసిన్ పనిచేయదని చెప్పాడు కదా అని పక్కకు పెట్టేశారు. కాసేపు ఆగి మళ్ళీ వేసుకుందామని చూస్తే ఆ మురిగిపోయిన కోడిగుడ్డు గుర్తొచ్చింది. ఇంకా ఆయన లైఫ్ ఏమైపోయిందంటే, ఎంతగా మెడిసిన్ వేసుకోవడానికి ప్రయత్నం చేసి అవి గుర్తు తెచ్చుకోవద్దు అంటే ఎప్పుడు అవే చీపుర్లు, మురిగిపోయిన కోడిగుడ్లే. కలలో ఇళ్ళలో ఎప్పుడు ఇంక అదే ఆలోచన. ఏది వద్దని చెప్తున్నాడో అదే గుర్తొస్తుంది. ఇంకా ఆయన రాజుకు అర్థమైందనమాట, నాకు ఈ జన్మకి జుట్టు రాదు అని దాని మీద కోరికను వదిలేసుకున్నాడు అనమాట. అటువంటి పరిస్థితే మనది కూడా. ఏది వద్దంటే అదే గుర్తొస్తుంది, అదే చెయ్యాలనిపిస్తుంది. అలాంటిది మన మనస్సు. మరి అటువంటి మనస్సుని నియంత్రించడం అనేది సులభమా? అస్సలు కాదు. మరి అలాంటి మనస్సుని నియంత్రించమని చెప్తున్నారు ఈ ధ్యాన యోగంలో. ఎలా నియంత్రించాలంట? కృష్ణుడు ఎన్నో టెక్నిక్స్ చెప్తాడు, చివరికి సొల్యూషన్ కూడా చెప్తాడు. ఏం చెప్తాడు అనేది చూద్దాం. ఏమిటా టెక్నిక్? ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానా మనసాదయేతి. ఇక్కడ ఏమంటున్నారంటే, ఇక్కడ ఆత్మ అంటే మనస్సు గురించి చెప్తున్నారనమాట. మనస్సుని ఒక జీవి ఆత్మచే మనస్సుని నియంత్రించాలంట. ఆత్మచే మనస్సుని నియంత్రించాలి, ఉద్ధరించుకోవాలి. అప్పుడు ఆ మనస్సు ఏం చేస్తుంది? మనసు తనను తాను ఉద్ధరించుకొనవలనే కానీ ఆత్మ యొక్క సహాయంతో అధోగతి పాలు చేసుకోకూడదు, అధోగతి పాలు కాకూడదు. ఆ బద్ధ జీవుడికి మనస్సే మిత్రుడు, మనస్సే శత్రువు కూడా. మనస్సే మిత్రువు, మనస్సే శత్రువు కూడా. అలాంటి ఆత్మని నియంత్రించుకోవడమే ఈ ధ్యాన యోగం. నువ్వు నువ్వు చాలా సాధన చేసి మనస్సుని ఎలా నియంత్రించుకోవాలో ప్రయత్నం చేయి అని ఒక యోగికి, ధ్యాన యోగికి కృష్ణుడు చెప్తూ ఉన్నాడు.
సరే అయితే ఆత్మని నియంత్రిస్తే వచ్చే ఫలితం ఏమిటి అనేది ఇక్కడ మనకు చెప్తున్నారు చూడండి. 6.6లో బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనాజితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. మనస్సుని జయించిన వానికి మనస్సే ఉత్తమ మిత్రుడు, కానీ అట్లు చేయలేని వానికి అతని మనస్సే గొప్ప శత్రువుగా వర్తించును. మనస్సు నియంత్రించుకున్నారు. వీళ్ళు తెల్లవాళ్ళు అయినా సరే వీళ్ళు చూడండి, కాషాయం వేసుకున్నారు, సన్యాసం తీసుకున్నారు. ఎంతో సంతోషంగా. ఏమిటి వీళ్ళు చేసేదంటే ఉదయం నుంచి నైట్ వరకు ఏమి లేదు, భగవంతుడి జపము, ధ్యానము, సాధన, మళ్ళీ ప్రచారం చేయడము, అదే వాళ్ళ డ్యూటీ. ఇది తప్ప వేరే లేదు. ఎందుకు? వాళ్ళ మనస్సు అంతగా నియంత్రించబడిపోయింది. ఏ విధమైన భౌతికమైన కోరికలు లేవు, ప్రశాంతంగా సాధన చేస్తున్నారు. ఈయనకు మనస్సే గొప్ప శత్రువైంది. అసలు వీళ్ళకి ఏమీ లేదు. ఇక్కడ ఉన్న ఆయనతో పోలిస్తే ఈయనకి అసలు వీళ్ళకి ఏమీ లేదు, అయినా ప్రశాంతంగా ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి అన్నీ ఉన్న, ఏదో ఒకటి చిన్నది లేదనే ఒక లోపంతోని, బాధతోని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఎవరైతే మనస్సుని నియంత్రించుకుంటారో వాళ్ళకి మనస్సు ఉత్తమ మిత్రుడు అవుతారు. ఒకవేళ జయించలేని వాళ్ళకి ఆ మనస్సే గొప్ప శత్రువు అని చెప్తున్నారు. అయితే అటువంటి మనస్సుని ఇంకా ఎలా నియంత్రించాలి, అది మనని ఎలా ముందుకు తీసుకుని వెళ్తుంది? ఇక్కడ చూడండి, డిప్రెషన్. ఇక్కడ ఈ డిప్రెషన్లో ఇప్పుడు మీరు చూడొచ్చు, అమెరికాలో ఎంతమంది సైకాలజిస్టులు ఉన్నారంటే, అమెరికన్స్కి ఎంతో మంది సైకాలజిస్టులు. అందులో అక్కడంట ఇంకొకటి వింత నేను విన్నాను. ఏమిటంటే అక్కడ ఉన్న 3 సైకాలజిస్టులలో ఒక సైకాలజిస్టు ఇంకొక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తాడంట. ఆయనే సైకాలజిస్టు, కానీ ఆయన జబ్బును ఆయన నియంత్రించుకోలేక, అంటే మనసు నియంత్రించుకోలేక ఇంకో సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. అటువంటి పరిస్థితి అమెరికాది. అంటే ఇండియా కూడా ఇప్పుడు అలానే మారిపోయింది. అమెరికాలో ఎలాంటివి జరుగుతాయి, ఇండియా కూడా అవే జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళనే మనం కదా ఇమిటేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇండియాలో కూడా సైకాలజీ ప్రాబ్లమ్స్ చాలా పెరిగిపోయాయి. ఏదో ఒక ప్రాబ్లం. ఇంకోటి ఏమిటంటే దురదృష్టం, శరీరానికి ఏమన్నా బాధ వస్తే అందరికీ చెప్పుకుంటారు, తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ శరీరానికి కాకుండా బాధ వస్తే ఎవరు పట్టించుకోరు, ఎవరికి చెప్పుకోరు, మళ్ళీ బాధపడుతూనే ఉంటారు. అలా మనసు నిద్ర లేక డిప్రెషను, దేని మీద ఆసక్తి ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు, ఎందుకు జీవిస్తున్నారో తెలియదు, మనసు మీ ఏకాగ్రం ఉండదు. అందుకే ఈ మనసు ఏకాగ్రం లేని మనసు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఆశ్చర్యం, పిల్లలు ఏం చేస్తారు? ఫోన్లలో అని చూస్తే నాకేమర్థమైందంటే, షార్ట్స్ చూస్తుంటారు, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. ఈ షార్ట్స్ చూసినప్పుడు కొత్తలో నాకు అనిపించేది అనమాట, ఓకే కొన్ని వస్తాయేమో, తర్వాత అవి అయిపోతాయి కావచ్చు అనుకున్నా. తర్వాత నాకు అర్థమైందంటే అసలు వాటికి అంతమే లేదని. అంటే అంతం లేని షార్ట్స్ ఎందుకు చూస్తున్నారు అంటే, వాళ్ళకి ఇప్పుడు మనం ఉన్నాం. మనం కూడా యూట్యూబ్‌లోకి వెళ్ళినా మనకి ఏం క్లాస్ వినాలి, ఏం ఏం చూడాలో తెలుసు. అవేదో చూస్తాం, అదేదో వింటాం, అంతవరకు అయిపోతుంది, పక్కకు పెడతాం. అలా షార్ట్స్ చూస్తూ ఉంటారంట. ఏమొస్తుందండి షార్ట్స్‌లో అంటే, ఒక నిలకడ లేని స్థిరమైన మనసు లేకపోవడానికి అది ప్రతీక అనమాట. అది ఎందుకంటే షార్ట్స్ ఎందుకండి? మరి ఏదైనా ఒక మంచి వీడియో చూడొచ్చుగా, 5, 10 నిమిషాలు నీకు ఇన్ఫర్మేషన్ ఉంటే. 5, 10 నిమిషాలు ఇవి చూడడానికి వాళ్ళకి అంత ఓపిక లేదు. మనసు ఇటు అటు చెలిస్తుంది. అందుకే షార్ట్. హాఫ్ మినిట్‌లో అయిపోవాలి. హాఫ్ మినిట్ కంటే ఎక్కువ ఉందా, అదొద్దు నేను వేరే చూస్తాను. అలాంటి పరిస్థితి. అందరికీ డిప్రెషనే. ఎందుకంటే మనసుని జయించలేరు. మన మనసుని జయించడం అనేది అంత ఈజీ కాదు. మరి దానికి ఏం చెయ్యాలండి? దుఃఖమైన కోరికలు, చనిపోవాలనుకోవడం, క్రోధం, కాన్సంట్రేషన్ లేకపోవడం, ఆల్కహాల్ యూజ్ చేస్తారంట, ఇన్సోమేనియా, మరి ఇంకే అంటే నిద్ర లేకపోవడం, ఓవర్ ఈటింగ్ ఆర్ అపటైట్ లాస్, అంటే ఎక్కువ తినడం లేకపోతే అసలు తినకపోవడం. ఏదో ఒక వింత వింత అన్ని చేస్తున్నారనమాట ఇప్పుడు. ప్రివెన్షన్ అంటే ఇంకేమేమో అని చెప్పి ధ్యాన అని, యోగా అని, మెడిటేషన్ అని, పెయింటింగ్లని ఏమేమో చెప్తున్నారు. కానీ ఇవేవి కూడా వాళ్ళ దుఃఖాన్ని నుంచి బయటికి రానియవు. మరి ఆ మనసుని ఎలా నియంత్రించాలి? కృష్ణుడు ఏం చెప్తున్నారో చూద్దాం. మనస్సు నియంత్రించాలి అంటే ఇలా, ఇది ఒక కథ చెప్తారు. మన మనస్సు కూడా ఇలాంటిది అనమాట. జీని ఒక ఎవరు, అల్లావుద్దీన్ అద్భుత దీపం అంటారు కదండి, అద్భుత దీపంలోంచి వచ్చాడు జీని.
ఆయన ఎవరికైతే ఈ అద్భుత దీపం దొరికిందో ఆయన ఏం చేశాడంటే దాన్ని పట్టుకొని ఇలా రుద్దాడనమాట. రుద్దితే ఏం జరుగుతుంది, అందులోంచి జీని బయటకు వస్తుంది. జీని బయటకు వచ్చి నీకు ఏం కోరిక ఉందో చెప్పు, నేను తీరుస్తాను. సరే అయితే కోరిక చెప్పాడు, 1 సెకండ్లో తీర్చేశాడు. ఆయన ముందే ఒక కండిషన్ చెప్తాడనమాట. నేను నాకు నువ్వు పూర్తి రోజంతా నాకు పని ఇవ్వాలి. పని ఇవ్వలేకపోతేనా నేను నిన్నే తినేస్తాను, నీకే నష్టం. సరే అయితే ఏం చేయాలి, అడిగినవన్నీ ఒక్కొక్క సెకండ్లో చేసేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలో తెలివిగా ఒక పని చేశాడనమాట జీనీని. ఇక్కడ ఒక వెదురు బొంగు ఉంది కదా, ఈ వెదురు బొంగు పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందికి రా, కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళనమాట. అలా జీనీకి చెప్పి జీనీని అలా ఎంగేజ్ చేశాడు. మన మనసు కూడా ఇలా జీనీ లాంటిది అనమాట. ఒక్క నిమిషం ఒక దగ్గర ఉండదు. అందుకని ఏవేవో పనికొచ్చే పనులు, పనికిరాని పనులు అన్నీ చేస్తూ ఉంటాం. అలా చేసినంత కాలం మనసు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండదు, అదుపు చేయబడదు. ఇక్కడ చూడండి. అయితే ఇంకొక విషయం అండి, ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే, ఈ జ్ఞానయోగికి మనస్సుని కంట్రోల్లో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి, కానీ భక్తి యోగికి అసలు అవసరమే లేదు. మనం చేసే సాధన ద్వారా చాలా సులభంగా మనస్సు అనేది కంట్రోల్ అవుతుంది. అది ఎలా అనేది మళ్ళీ తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారంటే, సరే మరి మనస్సుని నిగ్రహించుకోవడము, ధ్యాన యోగి మనస్సుని నిగ్రహించుకుంటాడు. అయితే ఇప్పుడు నువ్వు ధ్యాన సాధన చెయ్యాలి అంటే ఎలా చెయ్యాలి, దానికి కొన్ని నియమాలు చెప్తున్నాడు. ఇక్కడ చూడండి. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్చిత్రం నాతి నీచం చైలాజినకుశోత్తరం తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియక్రియః ఉపవిశ్యాసనే యుంజాత్ యోగమాత్మా విశుద్ధయే. యోగాభ్యాసము కొరకి యోగి ఏకాంత స్థలమునకు ఏగి నేలపై కుశాగ్రాసమును పరిచి దానిని జింక చర్మము మరియు మృదువైన వస్త్రముతో కప్పవలను. అట్టి ఆసనము అతి ఎత్తుగాను అతి కిందగాను ఉండక పవిత్రమైన స్థానంలో ఏర్పాటు కావాలను. పిదప యోగి దానిపై స్థిరముగా కూర్చుండి ఇంద్రియ మనోకర్మలను నియంత్రించుచు ఒకే లక్ష్యమునందు మనస్సును ఏకాగ్రపరిచి హృదయ శుద్ధి కొరకు యోగాభ్యాసము చెయ్యవలెను. ఇక్కడ చెప్తున్నారు ధ్యాన యోగి ఎలా చెయ్యాలి. ముందేం చేయాలి, ఎవరైతే ధ్యాన సాధన చెయ్యాలి అనుకుంటున్నారో వాళ్ళు ఏకాంత స్థలాన్ని తీసుకోవాలి. ఏకాంత స్థలము అనేది మన ఇంట్లో దొరకదు, ఇంట్లో ఉండదని ఏకాస్థలం. ఏకాంత స్థలం అంటే ఎక్కడ, ఒక అడవికి వెళ్ళాలి, ఎక్కడైనా ఒక వనానికి, ఎవ్వరూ లేని నిర్మానుషంగా ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళాలి. వెళ్ళి అక్కడ ఆయన యోగం చేయడానికి ఒక ఏకాంత స్థలాన్ని చూసుకొని నేలపైన ముందేం చేయాలంటే కుశాగ్రాసం అంటే గరకతోని చేసినటువంటి ఒక మ్యాట్ తయారు చేసుకోవాలి, ఒక చాపలాగా చేసుకొని తరువాత దాని మీద జింక చర్మాన్ని వేయాలి. తరువాత మళ్ళీ జింక చర్మం పుచ్చుకుంటుంది కదా, అందుకని దాని మీద ఒక మెత్తని వస్త్రాన్ని వేయాలి. మరి జింక చర్మం ఎందుకండి, డైరెక్ట్ వస్త్రం వేయచ్చు కదా అంటే, జింక చర్మం వేస్తే సూక్ష్మ క్రిములని మళ్ళీ చిన్న చిన్న పాములు సరీసృపాలు ఏవి కూడా ఆకర్షించదనమాట. జింక చర్మం ఉన్న దగ్గరికి అవి రావు. సరే ఇప్పుడు అయిపోయింది, మృదువైన వస్త్రం కప్పారు. మళ్ళీ అది అక్కడ ఏర్పాటు చేసుకున్న తర్వాత మళ్ళీ ఆసనము అతి ఎత్తుగా ఉండకూడదు, అతి నీచంగా అంటే చిన్న కిందికి కూడా ఉండొద్దు, మరీ ఎత్తుగా ఉండదు. మరీ ఎత్తుగా ఉంటే కింద పడిపోతామని భయం ఉంటుంది, మరీ కిందికి ఉంటే లోపలికి ఏమైనా సూక్ష్మక్రిములు వస్తాయి. అందుకని ఎంత ఉన్నా మరీ కిందగా ఉంటే అక్కడి నుంచి వెళ్తాయి. అందుకని కొంచెం ఎత్తుగా ఉండాలి, అది పవిత్ర స్థానమై ఉండాలి. దానిపై స్థిరంగా కూర్చోవాలి. అంటే శరీరాన్ని స్థిరపరచాలన్నమాట. శరీరాన్ని స్థిరపరచకుండా ఎవరు కూడా ధ్యాన యోగాన్ని సాధన చెయ్యలేరు. ధ్యాన యోగం సాధన చేయాలంటే ఇందాక చెప్పుకున్నాం కదా, యమ నియమ ఆసన ప్రాణాయామ. నువ్వు ఆసన బాగా ప్రాక్టీస్ చేయాలి, ఏం చెయ్యకూడదో అవి చెయ్యకూడదు, ఏం చేయాలో ఆ నియమాల్ని పాటించాలి. ప్రాణాయామం కూడా చెయ్యాలి. అప్పుడే నువ్వు స్థిరంగా కూర్చోవడానికి నీ శరీరం సహకరిస్తుంది. శరీరం సహకరించింది, నేను మంచిగా కూర్చోవడం అయిపోయింది. తర్వాత ఏం చేయాలి, ఇంద్రియ మనోకర్మలని నియంత్రించుచు, నీ ఇంద్రియాలని, మనస్సుని, కర్మలని అన్నిటిని కూడా నియంత్రించు. ఇంద్రియాలంటే మనకుండే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలని, మనస్సుని, మన మనస్సుతోని ఇంద్రియాలతో చేసే కర్మలన్నిటి కూడా నియంత్రించు అంటే ఏం చేయాలో అవే చెయ్యాలి, అవసరం లేని ఒకటి కూడా చెయ్యకూడదు.
తర్వాత ఏం చేయాలి? ఒకే లక్ష్యమునందు మనస్సుని ఏకాగ్రపరిచి, నువ్వు ధ్యానం చేస్తున్నావు కానీ మరి దేని మీద ధ్యానం చేయాలి? అది కూడా చాలా ఇంపార్టెంట్. ఒకే లక్ష్యం, మనస్సుని ఒకే లక్ష్యం మీద పెట్టి దాని మీద ధ్యానం చేస్తే అప్పుడు హృదయ శుద్ధి జరుగుతుంది. హృదయ శుద్ధి కోసం యోగాభ్యాసం చేయాలి. ఎవరి మీద ధ్యానం చేస్తారని తర్వాత శ్లోకాల్లో మనకి వివరిస్తారు. ఎవరి మీద ధ్యానం చేయాలి అష్టాంగ యోగి అంటే? ఆయన పరమాత్మ మీద ధ్యానం చేయాలి. పరమాత్మ ధ్యానమే ఎందుకు? అది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఆయన చేసేటప్పుడు ఆయన స్థితి ఏమిటి ఇక్కడ వివరిస్తున్నారు. సమం కాయ శిరోగ్రీవం ధారయన్నాచలం స్థిరః సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశశ్చానావలోకయన్ ప్రశాంతాత్మా విగతః బ్రహ్మచారీ వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః. ఇక్కడ అంటున్నారు, శరీరమును, మెడను మరియు శిరస్సుని స్థిరముగా ఒకే క్రమములో ఉంచి దృష్టిని నాసికాగ్రముపై కేంద్రీకరించవలెను. నువ్వు అలా కూర్చున్నావు కదా, కూర్చున్న తర్వాత శరీరము, మెడ, శిరస్సు అన్నీ ఒకే క్రమంలో, అంటే ఒక స్కేల్ లాగా స్ట్రైట్గా ఉండాలన్నమాట. అలా ఉండని వాళ్ళు ధ్యాన యోగం చేయడానికి అర్హత లేదు. ఆల్రెడీ ఆ సాధన చేసి ఆ స్థితికి వచ్చిన వాళ్ళు ధ్యాన యోగం ప్రాక్టీస్ చేయాలి. స్థిరంగా కూర్చొని నాసికాగ్రముపై, అంటే మొత్తం కళ్ళు మూసుకుంటే నిద్ర వస్తుంది, మొత్తం చూస్తే ఇక్కడ ఉన్నాయన్నీ కనిపిస్తాయి. అందుకని కళ్ళని ఇట్లా కింది కానీ ఇక్కడ నాసికాగ్రం మీద, మనసు మీద ధ్యానం చేయాలి, కేంద్రీకరించాలి. ఆ విధంగా ప్రశాంతతతో భయరహితంగా మనసులో కోరికలన్నీ, ఇంద్రియాలన్నింటినీ నియంత్రించేసావు. కోరికలు ఏం లేవు. కోరికలు లేని స్థితిలో ధ్యానం చేయాలంటే ప్రత్యాహార కూడా జరిగిపోయి ఉండాలి. ఇంద్రియార్థాల మీద, అంటే ఇంద్రియాలు ఏమేం కోరుకుంటాయో వాటి మీద ఇంద్రియాలు పోకూడదు. అంటే కోరికలు లేని స్థితి అంటే ఏమిటి? అది ప్రత్యాహార కూడా అయిపోయిందనమాట. ఆ తరువాత భయరహితంగా, భయం ఎందుకండి? అయ్యో నేను అడవిలో ఉన్నాను, నేను ఒక్కడనే ఉన్నాను, నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఏం జరుగుతుందో, అలాంటి భయాలు ఉన్న వాళ్ళు అసలు ధ్యాన యోగమే ఆచరించకూడదు. అలాంటి భయాలకి వాళ్ళు అతీతంగా ఉండాలి. నిశ్చల మనసుతో, ఇక మనసు ప్రశాంతంగా ఉండాలి. బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ మీ ఇంట్లోనే ఉండండి, మీ ఇంట్లోనే పడుకోండి, మీ బెడ్రూమ్లో చెయ్యండి, బెడ్ మీద చెయ్యండి, ధ్యానము ఎక్కడైనా చెయ్యండి, పొద్దున్నే చెయ్యండి, మధ్యాహ్నం చేయండి, సాయంత్రం చేయండి, కింద పైన ఒక పిరమిడ్ పెట్టుకోండి, నెత్తి మీద ఒక పిరమిడ్ పెట్టుకోండి, అవన్నీ చెప్పలేదండి ఇక్కడ. ఇక్కడ ఏం చెప్తున్నారు? కృష్ణుడు ధ్యాన యోగంలో ఎలా ధ్యాన యోగాన్ని ఆచరించాలో చెప్తున్నారు, విధి విధానాలు. కృష్ణుడు చెప్పిందే ప్రామాణికము. అందుకే భగవద్గీతలో ప్రామాణికమైన ధ్యాన పద్ధతిని గురించి చెప్తున్నారు. ఇప్పుడు మనం ఎక్కడో బయట మార్కెట్లో ఎన్నో రకాల ధ్యాన విధానాలు ఉన్నాయి. ఒక్కొక్క ధ్యాన విధానానికి ఒక్కొక్క పేరు. అవన్నీ కూడా పేరుకే. ఆ ధ్యాన యోగ విధానాలను ఆచరించడం వల్ల ఏమొస్తుంది అంటే కేవలము శారీరక ఆరోగ్యం వస్తుంది తప్పించి ఏమీ రాదు. శారీరక ఆరోగ్యం కోసం ధ్యానం చెయ్యొచ్చు, యోగా చెయ్యొచ్చు, అందులో ఏ తప్పు లేదు. కానీ భగవంతుడి దగ్గరికి వెళ్ళడం కోసము, జన్మమృత్యు చక్రం నుంచి తప్పించుకోవడం కోసము, నీకు ముక్తి రావాలన్నా, జన్మమృత్యు చక్రం నుంచి తప్పించుకోవాలన్నా, వద్దండి ఇంతకంటే ఉన్నతంగా నేను భగవద్ధామానికి వెళ్తా అంటే మార్కెట్లో చెప్పినటువంటి ఏ ధ్యాన యోగ పద్ధతి కూడా పనికిరాదు. అవన్నీ ఏమిటి అంటే టైం వేస్ట్ విధి విధానాలు అన్నట్టు. వాళ్ళకే ఏమీ తెలియదు, మనకు చెప్తారు. భగవద్గీతలో అలాంటి విధి విధానాలు ఏమీ చెప్పలేదు. కృష్ణుడు చెప్పిన ఈ ధ్యాన యోగ విధానము పతంజలి యోగ సూత్రాలు, అంటే పతంజలి యోగి చెప్పినటువంటి యోగ సూత్రాలు, ఆయన చెప్పిన అష్టాంగ యోగ విధానం అది ప్రామాణికమైంది, అది ఆచరించమని చెప్పారు. అలా పతంజలి అని చెప్పి పతంజలి యోగా అని ఆయన చెప్పిన బాబా రామ్దేవ్ చెప్పే యోగా వల్ల కూడా మనకి ఏమి రాదండి. ఆ పేరు చెప్పుకొని ఆయన కొన్ని యోగాసనాలు చెప్తున్నాడు, ఆ యోగాసనాలు చెయ్యొచ్చు. కానీ దానివల్ల మనం భగవద్ధామానికి అయితే వెళ్ళాం, అదొకటి గుర్తుంచుకోండి. ముక్తి కూడా రాదు. ఇక్కడ ఏం చెప్తున్నారు? బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అంటే గృహస్థులమైన మనం ఎవ్వరం కూడా దీనికి అర్హులం కాదు. ఇంట్లో కూర్చొని ముక్కు మూసుకొని 2 గంటలు కూర్చుంటే ఆయాసం వస్తుంది తప్ప ఏమీ రాదు. ఇది ఒక్కటి తెలుసుకోండి. ఇంకొకటి, నన్నే హృదయం నందు ధ్యానించుచు నన్నే జీవన పరమగతిగా చేసుకొనవలెను. ఇక్కడ ఏం చెప్తున్నారు శ్లోకంలో? మచ్చిత్త అంటే కృష్ణుణ్ణే, నన్నే పరమగతిగా చేసుకో, నన్నే ధ్యానించు అని చెప్తున్నారు. ఇప్పటి వరకు భగవద్గీతలో ఫస్ట్ టైం కృష్ణుడు నన్నే అని ఇక్కడ యూజ్ చేశారనమాట. ఇంతవరకు
ఇండైరెక్ట్ గానే చెప్పారు. వాటికి మనకి భాష్యం చెప్పారు ప్రభుపాల వారు. కానీ కృష్ణుడు స్వయంగా నన్నే ధ్యానించు, నన్నే జీవిత పరమగతిగా చేసుకో అంటున్నారు. నన్నే అంటే ఇక్కడ ఎవరు? పరమాత్మ. ప్రతి ఒక్కరిలో కూడా ఉండే పరమాత్మ, ఆ పరమాత్మని ధ్యానించమని చెప్తున్నారు. హృదయంలో ధ్యానిస్తూ అంటే ఏమిటి? కళ్ళు మూసుకొని పరమాత్మని ధ్యానించు. కళ్ళు మూసుకొని ఉత్తగానే ఉండు. సౌండ్ మీద ధ్యానం చేయి, శూన్యం మీద ధ్యానం చేయి. ఆ ధ్యానము ఈ ధ్యానము చెప్పలేదు, పరమాత్మ ధ్యానం చేయమన్నారు. పరమాత్మ ధ్యానం చేస్తూ కృష్ణుణ్ణే పరమగతిగా చేసుకోవాలి. ఇంకా ఈయనే నాకు పరమగతి, ఈయన తప్ప నాకు ఇంకా వేరే గతి లేదు. అలాంటి స్థితిలో ఆయననే ధ్యానిస్తూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ అడవికి వెళ్ళి ప్రశాంతమైన మనస్సుతోని, జయించినమైన మనస్సుతోని యోగి ధ్యాన యోగి సాధన చేయిస్తూ ఉండాలి. అది చెప్పారు ఇక్కడ. అయితే ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడా ఇక్కడ? ఓకే, 33 శ్లోకం ఇక్కడ చూద్దాం. సరే, అలా ధ్యానం చెయ్యమని చెప్పారు. ఇంకేం చెప్తున్నారు ఇక్కడ? దీనికంటే ముందు అది చూద్దాం, ఎందుకంటే 33 డైరెక్ట్గా వెళ్ళారు కదా. ఇది శ్లోక నెంబర్ ఎంత? ఓకే, 13, 14 తర్వాత ఏం చెప్పారు అనేది మనం ఒకసారి చూద్దాం. అలా ధ్యానం చేస్తూ యోగి ధ్యానం చేస్తూ ఏమొస్తుందంట ఆయనకి? భగవంతుడితో సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. భగవంతుడే పరమగతిగా ఉండాలి. భగవంతుడే పరమగతిగా ఉండడం అంటే ఏమిటి? ఆయనతో సంబంధం ఏర్పరచుకోవడం అంటే ఏమిటి? పరమాత్మ ధ్యానం అంటే ఏమిటి? ముందు మనము ఆయనకి సమయాన్ని ఇవ్వాలి. మనం కృష్ణుడికైనా భక్తి యోగంలో అయినా కృష్ణుడికి ఏం చేయాలి? ముందు సమయాన్ని ఇవ్వాలి. ఎవరైతే ఎవరికి సమయాన్ని ఇవ్వరో వాళ్ళని అందరికంటే తక్కువ విలువ ఇస్తున్నారనమాట వాళ్ళ జీవితంలో. ఎవరికైతే సమయాన్ని ఎక్కువగా ఇస్తున్నామో వాళ్ళకి మనం ఎక్కువగా విలువ ఇస్తున్నాము జీవితంలో. ఇది తెలుసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏమిటి? యోగి ధ్యాన యోగి పరమాత్మకి ధ్యానం చేయాలి, పరమాత్మకు సమయిస్తారు. మనమైతే భక్తి యోగులమైతే కృష్ణుడికి సమయాన్ని ఇవ్వాలి, ఆయన్నే ధ్యానించాలి. ఆయనేమో కళ్ళు మూసుకొని అడవిలో ధ్యానం చేస్తాడు. మనం ఏం చేయాలి? మనం ఇంట్లో ఉన్నా ఏం పని చేస్తున్నా కృష్ణుడినే ధ్యానిస్తూ ఉండాలి. తర్వాత కృష్ణుడి గురించి తెలుసుకోవాలి. మనం కృష్ణుడికి ధ్యానం చేస్తున్నాము, ఆయనకు సమయాన్ని ఇస్తున్నాము, మరి ఆయన గురించి పూర్తిగా తెలుసుకోవాలి కదా. తెలుసుకోకపోతే ఎలా? మరి ఎలా తెలుసుకుంటాం ఆయన గురించి? అంటే భగవద్గీత, శ్రీమద్ భాగవతాన్ని వినడం వల్లనే ఆయన గురించి తెలుసుకుంటాం. అంటే ప్రతిరోజు కూడా శ్రవణం చెయ్యాలి కృష్ణుడి గురించి, అప్పుడు ఆయన గురించి తెలుసుకుంటాం. ఆ తరువాత ఇవన్నీ చేసినాక అప్పుడు మన మనసులో అనిపిస్తుంది కృష్ణుడికి సేవ చెయ్యాలి అని. అప్పుడు కృష్ణుడికి సేవ చేయడం ప్రారంభిస్తాం. అదే భక్తి యోగము. ఇక్కడ అష్టాంగ యోగి ఏం చేస్తున్నాడు? మనసులో ధ్యానిస్తూ సేవ చేస్తున్నాడు. పరమాత్మ మీద ధ్యానం చేస్తూ సేవ చేస్తూ ఉన్నాడు. అలా సేవ చేస్తూ ఉంటే ఏం జరుగుతుంది? ఆయన ఆల్రెడీ ఇంకా కోరికల్ని నియంత్రించే స్థితికి వచ్చేసారు. ఇప్పుడు భక్తి యోగి మనం కూడా ఆల్రెడీ కోరికల్ని నియంత్రించగలం. ఎలా అంటే సాధన చేస్తూ ఉంటే కోరికలు అనేవి నియంత్రించబడతాయి. అసలు కోరికలు అనేవి ఎలా ఉంటాయంటే ఒక్కొక్క లెవెల్లో మనకి జీవితంలో రకరకాల కోరికలు ఉంటాయి. అవి ఎలా అంటే ఇప్పుడు మనం చిన్నప్పుడు మనం ఉన్నాం అనుకోండి, ప్రతి చిన్నది మన దగ్గర నుంచి ఎవరైనా ఒక బొమ్మ లాక్కున్నా కోపం వస్తుంది, ఏడుస్తాం, ఇంటికి వచ్చి అమ్మకు చెప్తాం. ఎట్లా? ఇంకా చిన్న పిల్లలు చూడండి, ఒకసారి పక్కన ఉన్న పిల్లవాడు ఇట్లా లాక్కుంటే చాలు, మళ్ళీ అది వాడి చేతికి ఇచ్చిన తర్వాత అంటే ఆల్రెడీ వాడికి వద్దని అక్కడ పక్కన పడేశారు, కానీ వేరే పిల్లవాడు లాక్కుంటే మళ్ళీ అదే కావాలి, ఇట్లా వరదలు కట్టి ఏడుస్తాడు. అదే ఇప్పుడు చెప్తేనే నవ్వు వస్తుంది. అంటే ఏమిటి? కోరికలని ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క విధంగా ఉంటాయి. ఇప్పుడు మనకేమిటి? అందరూ కూడా గృహస్థులు మధ్య వయసులో ఉన్నారు. అందరు కూడా మన కోరికలు ఎలా ఉంటాయంటే అప్పుడు ఉన్న కోరికలు ఉండవు, ఇప్పుడు కోరికలు మారిపోతాయి. ఎలా అంటే ఇప్పుడు కోరికలు ఎలా ఉంటాయంటే దాదాపుగా కోరికలన్నీ బాధ్యత రూపంలో ఉంటాయి. ఎలా? ఇప్పుడు నా పుత్రుడు, నా పుత్రిక, నా మనవడు, నా మనవరాలికి ఇవన్నీ కావాలి అంటే వాళ్ళకి ఇవి తెచ్చి ఇవ్వడమే, వాళ్ళకి ఇవన్నీ సమకూర్చడమే మన కోరిక. అంటే బాధ్యత కూడా కోరికగా మారుతుంది వయసు పెరిగిన తర్వాత. ఇప్పుడు మనము ఒకటి గుర్తుంచుకోవాలి, ఏమిటి? కోరికలు, దుఃఖాలు ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క సమయంలో మనకి ఒకటి కరెక్ట్ అనిపిస్తుంది, అది తప్పు అనిపిస్తుంది, తర్వాత అవసరం లేదనిపిస్తుంది. అలాగే
మనకి ఈ కోరికలు తీరనప్పుడు దుఃఖం వస్తుంది. మనం అనుకున్నది జరగనప్పుడు దుఃఖం వస్తుంది. అంటే ఈ దుఃఖానికి కారణం ఏమిటి? నీ మనస్సే తప్ప భౌతికమైన పరిస్థితులు కాదు. ప్రతి ఒక్క మన దుఃఖానికి కారణం మన మనస్సు, మన ఆలోచన విధానం. అంతే తప్ప భౌతికమైన బయట ఉన్న పరిస్థితి కాదు. అది ఎలా చెప్తారు మాతాజీ? నాకు ఇంత దుఃఖం వచ్చి నేను బాధపడుతూ ఉంటే మనస్సే కారణం, కానీ నాకు భౌతికమైన పరిస్థితులు, బయట పరిస్థితులు కారణం కాదని మీరు చెప్తున్నారు అనుకోవచ్చు. ఎలా? ఇప్పుడు మనకి ఏదైనా దుఃఖం వచ్చిందనుకోండి, మీ ప్లేస్లో వేరే వాళ్ళు ఉన్నప్పుడు ఆ పరిస్థితిని వేరే విధంగా తీసుకుంటారు, వేరే విధంగా ఆలోచిస్తారు, వేరే విధంగా బయటపడతారు. మీరున్నారు కాబట్టి మీరు ఒక విధంగా ఆలోచిస్తున్నారు. అదే మీరు కొంచెం మెచ్యూరిటీ వస్తే వేరే విధంగా ఆలోచిస్తారు. అంటే ఏమిటి? మన దుఃఖానికి కారణము మన మనస్సు. బయట బయట వ్యక్తులు కానీ బయట పరిస్థితులు కానీ కావు. ఆ వ్యక్తులు వాళ్ళకున్న వాళ్ళ మీద ఉన్న గుణాల ప్రభావంగా ఆధారంగా, సత్వగుణం రజోగుణం ఆధారంగా, తమో గుణం ఆధారంగా ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ మనము ఓకే, ఇక్కడ మనము ఏమర్థం చేసుకోవాలి అంటే, సత్వగుణం రజోగుణం తమో గుణం ఆధారంగా ఏం జరుగుతుంది? ఆ గుణాల వల్ల వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ గుణాలే వాళ్ళని నడిపిస్తున్నాయి అని అనుకుంటే ఎదుటి వ్యక్తి మీద మనకి ఎక్కువగా కోపం రాదు. మన కోపం కారణం ఎందుకు? వాళ్ళు ఎలా చేశారు, వాళ్ళు ఎలా చేశారు. గుణాలు వాళ్ళని అలా నడిపిస్తున్నాయి, ఆ గుణాలే మనని కూడా నడిపిస్తున్నాయి. వాళ్ళకంటే మనం కొంచెం ఉత్తములం కావచ్చు, మనం కూడా ఏం గొప్పవాళ్ళం కాదు, మనం కూడా ఏదో గురుమహారాజ్ స్థాయిలో మనం కూడా లేము. ఎప్పుడు మన ఆలోచన విధానం మారుతుందో అప్పుడు మన దుఃఖము కూడా మారిపోతుంది, దుఃఖం కూడా రాకుండా ఉంటుంది. ఇది మనము అర్థం చేసుకోవాలి. ఎలా అంటే, ఇలాంటి పరిస్థితిలో ఎవరెవరికి ఉంది, వాళ్ళు ఎలా ప్రవర్తించారు, అసలు భాగవతిలో భగవద్గీతలో దీనికి ఏమైనా ఉదాహరణ ఉందా, వాళ్ళు ఎలా తీసుకున్నారు ఈ సిచ్యువేషన్ని, అలా మనం అర్థం చేసుకుంటే అప్పుడు మనము దుఃఖంలోంచి బయటపడవచ్చు. ఇది ఒకటి మనము తెలుసుకోవాలి. ఆ తర్వాత 15 శ్లోకాల్లో ఏం చెప్తున్నారంటే, తర్వాత శ్లోకాల్లో నేను చాలా టూకీగా చెప్తాను. దేహము మనస్సు కర్మలను నియంత్రిస్తూ ఉంటే అప్పుడు నియమిత మనసు, దేహాన్ని మనస్సుని కర్మలని కూడా మనస్సుతో నియమిస్తూ ఉంటే అప్పుడు ఏం జరుగుతాడు? అప్పుడు భౌతికమైన పరిస్థితుల నుంచి బయటపడి ఆ యోగి భగవద్ధామానికి చేరుకోగలడు, భగవద్ధామానికి చేరుకుంటాడు. ఎలా? ముందు మనసు నియమించాడు, మనసు ద్వారా దేహం మనస్సు కర్మలన్నీ కూడా నియమించబడ్డాయి. అప్పుడు ఈ భౌతికమైన స్థితిలో ఉండాల్సిన అవసరం లేదు, ఆయన భగవద్ రాజ్యానికి వెళ్ళడానికి అర్హత పొందుతాడు. అటువంటి యోగి యోగంలో సక్సెస్ కావాలి అంటే ఏం చేయాలి? నియమిత భోజనము, నియమిత నిద్ర. అంటే అతి ఎక్కువగా భోజనం చేయకూడదు, తక్కువగా చేయకూడదు, ఎక్కువ నిద్ర వద్దు, తక్కువగా నిద్ర వద్దు. అటువంటి వాడే యోగి అనడానికి అర్హుడు అని చెప్తున్నారు. ఎందుకంటే అలా నువ్వు నియమిత ఆహారంతో నిద్రతో నువ్వు సాధన చేస్తూ ఉంటే ఆయన ఇంకా భౌతికమైన క్లేశాలు, అంటే భౌతికమైన స్థితిలో ఆయనకి దుఃఖాన్ని కలిగించవు. అలాంటి స్థితి నుంచి ఆయన ఉన్నత స్థితికి వచ్చేస్తాడనమాట. భౌతికంగా ఏమైనా దుఃఖం అనిపించినా ఆయనకి ఏది దుఃఖంగా అనిపించదు, ఆయన ఎలాంటి పరిస్థితులు కూడా. అలాంటి కంటే ఉన్నతమైన స్థాయికి వచ్చి మనోకర్మలన్నిటిని నియమించి విషయ కోరికల నుంచి బయటపడతాడు. విషయ కోరికల నుంచి బయటపడి ఆధ్యాత్మిక స్థితిలో ఆయన నిలబడి ఉంటాడనమాట. ఎలా అంటే, గాలి నిశ్చలంగా ఉన్నప్పుడు దీపం ఎలా నిశ్చలంగా ఉంటుందో ఒక యోగి మనస్సు కూడా ఆ విధంగా సాధన చేస్తూ మనసు కూడా అటు ఇటు కదలకుండా నిశ్చలమైన స్థాయికి వెళ్తాడు. అప్పుడు ఆయన మనస్సుని నియంత్రించగలిగిన స్థాయికి వెళ్తాడనమాట. ఆ తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నాడంటే, 24వ శ్లోకం, ఈ శ్లోకం ఇంపార్టెంట్. ఇక్కడ ఏం చెప్తున్నాడు? స్థిరమైన నిశ్చయంతో విశ్వాసంతోని యోగా అభ్యాసం చెయ్యాలి. యోగా అభ్యాసమైనా మన భక్తి యోగమైనా మన సాధనైనా ఏమిటి? జపం చేయడము, ఉదయమే లేచి జపం చేయడము, భగవద్గీత వినడము, భగవంతుడికి భోగా సమర్పించడము, మందిరానికి వెళ్ళి సేవలు చేయడము, ఇవన్నీ కూడా ఏమిటి? మనము ఏదైనా ఒకటి చెయ్యాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి స్థిరమైన నిశ్చయం ఉండాలి. ఇప్పుడు మీరు ఇన్ని రోజుల నుంచి క్లాసు విన్నారు, ఏదైనా ఒకటి మీరు సాధన చెయ్యాలి అనుకుంటే స్థిరమైన నిశ్చయం ఉండాలి. స్థిరమైన నిశ్చయము, ఆ చేసే పని మీద 100% విశ్వాసం కూడా ఉండాలి. స్థిరమైన నిశ్చయము విశ్వాసం లేకుండా ఎవరికి కూడా సక్సెస్ రాదు, గుర్తుంచుకోండి.
ఇప్పుడు మీరందరూ కూడా మేమందరం చెప్పేది వింటున్నారు. నేను కూడా ఉదయం పొద్దున్నే లేచి జపం చెయ్యాలి అనుకుంటే స్థిరంగా నిశ్చయం తీసుకోండి. నిశ్చయం తీసుకొని నేను 4 లేకపోతే 5, 5 లేకపోతే 5:30 ఖచ్చితంగా లేచి జపం చేస్తాను. స్థిరమైన నిశ్చయము, చేసే పని మీద విశ్వాసం ఉండాలి. ఇంకొకటి, మనము ఇందులో కూడా 2 విధానాలు ఉంటాయి. ఎలా? ఒకటేమో కావాలి అని కోరుకుంటాము, కానీ పట్టుదల అనేది ఉండదు. పట్టుదల వేరు, కావాలనుకోవడం వేరు. ఇప్పుడు నాకు కూడా కోరిక ఉంది. నేను ప్రధానమంత్రిని అయిపోవాలి. కోరిక. అయిపోతామా? కోరిక వేరు, పట్టుదల వేరు. ఇప్పుడు మనం కూడా, నేను కూడా పొద్దున్నే 4 గంటలకు లేచి జపం చేస్తాను అంటే ప్రధానమంత్రి అవ్వాలి అనుకున్నట్టు విధంగానే అలానే అనుకున్నా అనుకోండి, ఫలితం శూన్యం. ఎన్ని రోజులైనా ఏమీ ముందుకెళ్ళాం. కానీ పట్టుదలతోని కనుక మనము స్థిర నిశ్చయంతో ముందుకు వెళ్తే మనకు పురోగతి అనేది వస్తుంది. ఈ స్టేజ్కి వచ్చినటువంటి యోగి స్థిర నిశ్చయంతో, విశ్వాసంతో ఆయన సాధన చేస్తూనే ఉండాలి. అలా చేస్తూనే ఉంటే అప్పుడు మనస్సుని, ఇంద్రియాలని అన్నీ నిగ్రహించి అప్పుడు పురోగతి చెందుతాడు. అప్పుడు ఆయన ధారణ చేస్తాడు. భగవంతుడి యొక్క ఇక్కడ ఇక్కడ పరమాత్మ ధ్యానం చేస్తాడు. పరమాత్మ ఎవరు? ఈ పరమాత్మ ఎవరు అనేది తెలుసుకోవాలి. మనము ఆ పరబ్రహ్మాన్ని 3 స్థాయిల్లో అర్థం చేసుకోవచ్చు. పరబ్రహ్మాన్ని 3 స్థాయిల్లో అర్థం చేసుకోవచ్చు. ఒకటేమిటి? అసలు అసలు పరబ్రహ్మము, పరమ సత్యాన్ని మనము 3 స్థాయిల్లో అర్థం చేసుకోవచ్చు. 3 స్థాయిల్లో కూడా ఆయనే. కానీ దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అది ఇంపార్టెంట్. పరబ్రహ్మమైన, పరమసత్యమైన ఒకటే. వాళ్ళు మొట్టమొదటి ఆయనకున్నటువంటి రూపము నిరాకార బ్రహ్మము, తర్వాత పరమాత్మ, తర్వాత భగవానుడు. నిరాకార బ్రహ్మం అంటే ఇది భగవంతుడి నుంచి వచ్చే వెలుగు అన్నమాట. ఆ వెలుగు దివ్య జ్యోతి అనేది ఉంటుంది. అలా కొంతమంది పరబ్రహ్మాన్ని అర్థం చేసుకుంటారు. ఓ నిరాకార బ్రహ్మమే పరబ్రహ్మము, ఈయనే అసలైన ఆయన. కొంతమంది ఏం చేస్తారంటే పరమాత్మ అంటే ప్రతి ఒక్కరిలో కూడా, మనందరిలో కూడా పరమాత్మ ఉన్నారు. ప్రతి జీవాత్మలో ఆత్మతో పాటు, ప్రతి జీవిలో జీవాత్మతో పాటు పరమాత్మ కూడా ఉంటాడు. ఈ పరమాత్మ ఎవరు అంటే క్షీరోదక సాయి విష్ణువు. మనకి 3 విష్ణువులు ఉన్నారు. ఆ విష్ణువులో క్షీరోదక సాయి విష్ణువు పరమాత్మ. ఇంకా డీటెయిల్స్ కావాలంటే తర్వాత చూద్దాం. ఇప్పుడు ఇంతవరకు చూడండి. ఈ పరమాత్మనే మనకి, పరమాత్మ మీద ఆయన ధ్యానం చేస్తూ ఉండాలి. ధ్యానం చేస్తూ ఉంటే అప్పుడు ఏం జరుగుతుంది? నెమ్మదిగా ధారణ చేస్తూ ఉన్నాడు కదా, ధారణ పరమాత్మ రూపం ధారణ అయిపోయింది. అంటే ధారణ అంటే ఏమిటి? రూపం అటు ఇటు పోవట్లేదు, నిశ్చలంగా నిలబడిపోయింది. ధారణ అంటారు దాన్ని. అంటే ఎంత కళ్ళు మూసుకున్నా తెరిచినా ఆయన రూపం కనిపిస్తుంది. అంటే కంటిన్యూస్గా నిశ్చలంగా కనిపిస్తుంది. అప్పుడు కొంతకాలం అలా ధారణ చేసిన తర్వాత ఆయన ధ్యానం చేస్తారు. ఆ రూపం మీద ఇంకా స్థిరంగా ఉంది కదా, దాని మీద ధ్యానం చేస్తే అప్పుడు సమాధిలోకి వెళ్ళగలుగుతారు. అప్పుడు ఆయన యోగి సమాధిలోకి వెళ్ళగలుగుతాడు అనమాట. అప్పుడు సమాధిలోకి వెళ్ళగలిగినప్పుడు అప్పుడు ఆయన ఆత్మని నిగ్రహించుకోగలడు. ఆత్మ నిగ్రహించుకుంటే ఏం జరుగుతుంది? ఆత్మ నిగ్రహించుకోవడం వల్ల కృష్ణ మాతాజీ, సమాధి అంటే ఏంటి మాతాజీ? సమాధి అంటే ఎప్పుడైతే ఆయన పరమాత్మ ధ్యానం చేస్తూ ఉన్నారు కదా, ఆ పరమాత్మ ధ్యానము ఒక్క సెకను కూడా మనసు అటు ఇటు వెళ్ళకుండా, శరీరం కూడా కదలకుండా, మనసు అటు ఇటు వెళ్ళకుండా ఆ పరమాత్మనే నిశ్చలంగా ధ్యానం చేస్తూ కనీసం అరగంట ఉండగలిగితే అది సమాధి అని చెప్పవచ్చు. ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో హాఫ్ ఎన్ అవర్ మినిమం. తర్వాత ఇంకా రోజులు వాళ్ళు అలా సమాధిలో ఉండిపోతారు. అది సమాధి. ధారణ అంటే రూపం కనిపిస్తుంది, ధ్యాన అంటే ధ్యానం చేస్తున్నాడు. కానీ ఒక్క సెకనుకు కూడా మనసు అటు ఇటు వెళ్ళట్లే, ఇంద్రియాలు అటు ఇటు వెళ్ళట్లే, శరీరం కదలట్లే. అలా నిశ్చలంగా ఆ పరమాత్మనే ధ్యానం చేస్తూ ఉంటే అది సమాధి. అప్పుడు సమాధి స్థితికి వెళ్తారు. సమాధి స్థితికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఏం జరుగుతాయి? అప్పుడు ఆ యోగి ఉన్నతమైన ఆనందాన్ని పొందుతాడు. 6.27 శ్లోక. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇది చెప్పిన తర్వాత మనం పీపీటీలో ఉన్న శ్లోకం దగ్గరికి వెళ్దాం. హరే కృష్ణ.
ప్రశాంతమనసం హ్యేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మ భూతమకల్మషం. ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. నాయందు మనస్సు లగ్నమైన యోగి తప్పక ఆధ్యాత్మిక ఆనందపు అత్యున్నత పూర్ణత్వమును బడయును. రజోగుణమునకు పరంగా హరే కృష్ణ ఇంపార్టెంట్. తర్వాత ఇంకా కొన్ని డిస్కస్ చేద్దాము. అందరు కూడా వెయిట్ చేయండి. సమయం ఎంత అయింది మాతది? సమయం ఉందా? 7:20 మాతాజీ 21. 7:21 మాతాజీ. ఓ ఓకే ఓకే, టైం ఉంది అయితే. ఇంకా అతడు ఉంది మాతాజీ. అతడు పరబ్రహ్మముతో తనకు గల గుణరీతిన ఏకత్వము నెరిగి పూర్వకర్మ ఫలములన్నింటి నుండి ముక్తుడగును. ఇది ఇంపార్టెంట్ శ్లోక, ఇది శ్రద్ధగా వినండి. ఇక్కడ ఏం చెప్తున్నారు? నా యందు మనసు లగ్నమైన యోగి తప్పక ఆధ్యాత్మిక ఆనందపు అత్యున్నత పూర్ణత్వమును బడయును. ఇదేమిటంటే బ్రహ్మానందం. ఆయన ఏం చేస్తున్నాడు? ఇటువంటి యోగికి ఆయన పరమాత్మ ధ్యానం చేస్తూ ఉన్నాడు. కానీ పరమాత్మ ధ్యానం చేసేటప్పుడు ఆయన మనస్సు పరమాత్మ మీదనే ఉంటే ఆయన వైకుంఠ లోకానికి వెళ్తాడు. ఎందుకు? ఆల్రెడీ ముందేమిటి? ఇదే శరీరంలోనే ఉంటాడు, సమాధిలో ఉంటాడు, బ్రహ్మానందాన్ని పొందుతూ ఉన్నాడు. ఎందుకు? ఆల్రెడీ అత్యున్నత పూర్ణత్వ స్థాయికి వెళ్ళాడు కాబట్టి బ్రహ్మానందాన్ని పొందుతూ ఉన్నాడు. బ్రహ్మానందం పొందే యోగి ధ్యానం పరమాత్మ మీదనే, కానీ ఆయన ఇంట్రెస్ట్ నేను నిరాకార బ్రహ్మంలో లీనమైపోవాలి అనుకుంటే నిరాకార బ్రహ్మంలో లీనమైపోతాడు. లేదు నేను ఈ పరమాత్మ ఉండే లోకానికే వెళ్ళాలి అనుకుంటే పరమాత్మ ధ్యానం ద్వారా ఆయనకు ఆకారం మీదనే మనసుంది. పరబ్రహ్మం ఉన్నాడు, కానీ ఆయన రూపం నిరాకార బ్రహ్మం. ఇంకొకటి, పరమాత్మ ఉన్నాడు, ఆయన ఉన్నాడు, నిరాకార బ్రహ్మం కూడా ఉంది. నేను పరమాత్మను నమ్ముతున్నాను, ఆయనని ధ్యానిస్తాను, కానీ నా మనసు నిరాకార బ్రహ్మం వైపే లాగుతుంది. అలాంటి వాళ్ళు నిరాకార బ్రహ్మంలో కలిసిపోతారు. అదే సాయుధ్యముక్తి అంటాం. నాకు పరమాత్మ ధ్యానం చేస్తున్నాను, నాకు ఆ పరమాత్మ మీదనే ఆసక్తి ఉంది, వాళ్ళు వైకుంఠధామానికి కూడా వెళ్ళవచ్చు అష్టాంగ యోగ విధానం ద్వారా. ఇప్పుడు ఆత్మానందాన్ని బ్రహ్మానందాన్ని పొందుతూ ఉన్నాడు. ఈ బ్రహ్మానందంలో రజోగుణానికి పరంగా వాళ్ళకి రజోగుణం అనేది లేదంట. రజోగుణానికి పరంగా ఉండడం అంటే, రజోగుణం అంటే ఏమిటి? ఎప్పుడు కూడా లాభం ఆశిస్తుంది. ఇది చేస్తున్నాను ఏమొస్తుంది, ఏ లాభము ఏమిటి, ఏదో ఒక లాభాన్ని ఆశిస్తుంది రజోగుణం. అది ఏదైనా కావచ్చు. కానీ సత్వగుణము అలా ఉండదన్నమాట. సత్వగుణంలో ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు? ఎక్కువగా పుణ్యాత్ములై ఉంటారు, వాళ్ళకి తపస్సుని ఆచరిస్తూ ఉంటారు, వాళ్ళు పక్కన వాళ్ళతో చాలా కోఆపరేటివ్గా ఉంటారు, వాళ్ళు కూడా ఈ విధమైన సాధన చేస్తూ ఉంటారు, ఏదో ఒక సాధన చేస్తూ ఉంటారు. ఈ సాధన ద్వారా మళ్ళీ వాళ్ళు జ్ఞానాన్ని కూడా కలిగి ఉంటారు. వీటి వల్ల వాళ్ళు సుఖాన్ని పొందుతూ ఉంటారు. అందుకని సత్వగుణం కూడా మనకొద్దు. మనకు సత్వగుణం కూడా వద్దు, మనకి శుద్ధ సత్వం కావాలి. సత్వగుణంలో కూడా ఆ సుఖాలు మనని బంధిస్తాయి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నావు? రజోగుణం అనేది లేదంట. బ్రహ్మానందాన్ని పొందాడు అతడు. పరబ్రహ్మముతో తనకు గల గుణరీతిని ఏకత్వముని ఎరిగి పూర్వకర్మ ఫలమునన్నింటి ముక్తుడగును. అప్పుడు ఆయనకు అర్థమవుతుంది, ఈ పరబ్రహ్మములో ఉన్నట్టు పరబ్రహ్మమే నాలో ఉంది. గుణరీతిలో మేమిద్దరం ఒకటే, కానీ పరిమాణరీత్యా కాదు, గుణరీత్యా ఒకటి. పరిమాణంలో ఆయన విభు, మనం అణు. అప్పుడు ఆయన తెలుసుకుంటారు అనమాట, ఈ పరబ్రహ్మంలో ఉన్నటువంటి ఆయన యొక్క అణురూపమే నాలో ఉంది, ఆయనకి నాకు గుణవేదంలో లేవే ఏ వ్యత్యాసం లేదు అని తెలుసుకున్నప్పుడు ఆయన కర్మఫలములన్నిటి నుంచి కూడా ముక్తి పొందుతాడు. అంటే ఇంతకుముందు తెలిసి తెలియక ఏం చేసినా కానీ వాటన్నిటి నుంచి కూడా ఆయనకి ముక్తి అనేది లభిస్తుంది అనమాట. అక్కడ మనం ఇంకొకటి అసలు పరమాత్మ గురించి తెలుసుకుందాం. ఈ పరమాత్మ ఎవరు? హరే కృష్ణ. పరమాత్మ ఎవరు అని మనం చెప్పుకుంటున్నాం. ఒక నిమిషము శ్రద్ధగా వినండి. పరమాత్మ ఎవరు? ఎవరికి ఎవరు పరమాత్మ అంటే, మొత్తము భౌతిక జగత్తుని సృష్టించినటువంటి మొత్తం భౌతిక జగత్తుకి పరమాత్మ ఎవరు అంటే కారణోదక సాయి విష్ణువు. ఆయన మొత్తం భౌతిక జగత్తుని సృష్టించాడు. సృష్టించినప్పుడు అందులో అనేక విశ్వాలు ఉన్నాయి.
ఆ ఒక్కొక్క విశ్వం కూడా నిస్తేజంగా ఉంది. అప్పుడు ఆ ఒక్కొక్క విశ్వంలోకి కారణోదక సాయి విష్ణువు గర్భోదక సాయి విష్ణువు రూపంలో ప్రవేశించారు. అప్పుడు ఆ విశ్వంలో చైతన్యం అనేది వచ్చింది. అప్పుడు ప్రతి ఒక్క విశ్వంలోకి ఎన్నో జీవాత్మల్ని ప్రవేశపెట్టారు బ్రహ్మదేవుడు. ఆ మొత్తం విశ్వంలో ఎన్నో 14 లోకాలు ఉన్నాయి. అందులో ఎన్నో జీవాత్మల్ని ప్రవేశపెట్టాడు బ్రహ్మదేవుడు. అలా ప్రతి ఒక్క జీవిలోకి కూడా భగవంతుడు పరమాత్మ రూపంలో ప్రవేశించారు. ఆయనే క్షీరోదక సాయి విష్ణువు. పరమాత్మ అనేవాడు మన జీవితంలో చాలా చాలా అత్యంత ముఖ్యమైన వ్యక్తి. జీవాత్మతో పాటు ఎప్పుడూ పరమాత్మ ఉంటాడు. నేను ఒక కథ చెప్తాను ఎలా పరమాత్మని అర్థం చేసుకోవాలని. ఒక రాజుగారికి 4 భార్యలు ఉన్నారంట. ఈ 4 భార్యల్లో మొదటి భార్య అంటే చాలా ఇష్టం. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఆ భార్యతోనే చేసేవాడు, ఆ భార్యతోనే వెళ్ళేవాడు. తరువాత రెండో భార్య అంటే కూడా కొంచెం ఇష్టమే. ఆయన మనసుని విప్పి చెప్పుకునేవాడు అనమాట రెండో భార్యకి. ఆయన దగ్గర ఆయనకి ఏమి కష్టాలు అనిపించినా బాధలు అనిపించినా రెండో భార్యకి చెప్పుకునేవాడు. ఇక మూడో భార్య మాత్రం ఆయన ఎప్పుడు కోరుకుంటే అప్పుడు ఆయనతో వచ్చేది. ఆయన అప్పుడప్పుడు కోరుకునేవాడు. కోరుకున్నప్పుడు ఆయన ముందు ఆయన తగిన విధంగా ప్రవర్తించేది. ఇక నాలుగో భార్యను అసలు పట్టించుకునేవాడు కాదు. ఎప్పుడు ఆ మొహమే చూడలేదు. అటువంటి రాజు చివరికి మరణ సమయం వచ్చింది. మరణ సమయం వచ్చినప్పుడు 4 భార్యల్ని పిలిచి ఆయన అడిగాడనమాట, నువ్వు నాతో వస్తావా? ఇక నాకు మరణ సమయం వచ్చింది, నాతో వస్తావా అంటే మొదటి భార్య అన్నది, లేదు లేదు, నేను నీతోనే రాలేను, నేను నీతోని రాలేను, ముందు నిన్ను విడిచిపెట్టేది నేనే అని చెప్తుంది. తర్వాత రెండో భార్య అంటుంది, నేను వస్తాను కానీ శ్మశానం వరకే వస్తాను, అంతకు మించి రాలేను. మూడో భార్య అంటుంది, నువ్వెప్పుడైతే నువ్వు శరీరం వదిలేస్తావా, నిన్ను విడిచిపెట్టి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను. నాలుగో భార్యని అడగడానికి కూడా మొహమాట పడి అడగడనమాట. కానీ ఆవిడ అంటుంది, ఎప్పుడు నేను నీతోనే ఉన్నాను, నీతోనే వస్తానంటుంది. ఇప్పుడు చెప్పగలరా 1, 2, 3, 4 భార్యలు ఎవరో? 4వ భార్య ఆత్మమతి. 4 పరమాత్మ మాతాజీ. మొట్టమొదటి వాళ్ళు 2వ భార్య గుమ్మం వరకు వస్తానన్న ఆవిడ. వృద్ధాప్యం ఒకటి మాట్లాడి పేరు ప్రతిష్టలు, వృద్ధాప్యము, వర్ణాశ్రమాలు, మిగిలిన మన బంధువులు, ఎందుకంటే అక్కడ దాకే వస్తారు శ్మశానం వరకు. బంధువులు, ముసలితనము, జరా వ్యాధి అంటారు కదా, అవి జన్మ మృత్యువుని. ఓకే, ఇవి పాప పుణ్యాలు కదా మాతాజీ. మీరు చాలా వరకు కరెక్ట్ గా చెప్పారు. ఇప్పుడు చర్చిద్దాం. ఎప్పుడైతే రాజు మరణిస్తాడో ముందుగా వదిలేసేది ఏమిటి? శరీరము. అంటే కనుక మొట్టమొదటి భార్య నేను ఫస్టే నిన్ను వదిలేస్తాను అని చెప్పింది. కానీ ఎప్పుడూ శరీరంతోనే ఉండేవాడు. శరీరం తప్ప ఇంకో వ్యామోహంలో, శరీర వ్యామోహంలోనే బతికాడు. ముందు శరీరాన్ని వదిలేశాడు. తర్వాత శ్మశానం వరకు వస్తా అన్న వాళ్ళు బంధుమిత్రులు శ్మశానాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. మూడవ భార్య పేరు ప్రతిష్టలు. ఇప్పుడు నీతో ఉంటుంది, తర్వాత వేరే వాళ్ళతో ఉంటుంది. ఎవరితో ఎప్పుడు ఉంటుందో తెలియదు. అందుకే ఎవరికి ఎప్పుడు పేరు ప్రతిష్టలు ఉంటాయో తెలియదు. ఆ ముగ్గురి కోసమే ప్రాకులాడుతూ ఉంటాం జన్మంతా. మన పక్కనే ఉన్న 4వ భార్య ఎవరంటే పరమాత్మ. ఆ పరమాత్మను అసలు పట్టించుకోం. కానీ పరమాత్మే మనలో ఉంటాడు. మరి పరమాత్మకి మనకి ఏమిటండి వ్యత్యాసం? చాలా మంది మాయా వాళ్ళు చెప్తారు, ఆత్మ పరమాత్మ అన్నీ ఒకటేనండి, ఏం వ్యత్యాసం లేదు. నీ పరమాత్మ గురించి, నీ గురించి తెలుసుకున్న వాళ్ళేమో వాళ్ళు ఒకటే, తెలుసుకోవడం ఒకటే. తరువాత ఎప్పుడైతే నువ్వు జ్ఞానం పొందుతామో మనము పరమాత్మ ఒకటే, భేదం లేదని చెప్తుంటారు. ఎప్పటికీ కాదు. గుణరీత్యా ఒకటే, కానీ పరిమాణ రీత్యా కాదు. ఎలా అంటే ఆత్మకి మనం తర్వాత 13వ అధ్యాయంలో అనుకుంటా క్షేత్రజ్ఞుడు గురించి చెప్పుకుంటాం. క్షేత్రజ్ఞుడు మనము మన ఒక్క శరీరం గురించే మనం తెలుసుకుంటాం. ఆత్మకి మన శరీరం గురించే తెలుస్తుంది. పరమాత్మకి అన్ని క్షేత్రాల గురించి తెలుస్తుంది. అంటే పరమాత్మకి అందరి యొక్క జ్ఞానం ఉంటుంది. ఈ జ్ఞానం ఉంటుంది, ఈ జ్ఞానం లేదు అనే లేదు. అందరిలో ఉండే పరమాత్మని పరబ్రహ్మం యొక్క 2వ రూపంగా తెలుసుకోవాలి. మొదటి రూపం పరబ్రహ్మం యొక్క మొదటి రూపము నిరాకార బ్రహ్మము, 2వ రూపము పరమాత్మ, 3వ రూపము స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు. ఆయనే, ఆ భగవానుడే శ్రీకృష్ణ భగవానుడు.
అయితే ఈ పరమాత్మ మన జీవితంలో చాలా ముఖ్యమైన రోల్ పోషిస్తుంది. మనకి ఎప్పుడు ఉపద్రష్ట హనుమంత, సాక్షిగా ఉంటాడు, అనుమతినిచ్చేవాడు ఆయనే. నీకేం కావాలన్నా పరమాత్మ ఎలా అంటే, నువ్వు ఒక కారు ప్రయాణం చేస్తున్నప్పుడు కారులో ఉన్నటువంటి ప్యాసింజర్ ఆత్మ అయితే, ఆ కారు యొక్క డ్రైవర్ పరమాత్మ అన్నమాట. పరమాత్మనే మనని డ్రైవ్ చేస్తూ ఉంటాడు. డ్రైవ్ చేస్తున్నప్పుడు మనం ఆ పరమాత్మ చెప్పినట్టుగా వింటే సరైన దారికి వెళ్తాం. కానీ మనం పరమాత్మ చెప్పింది ఎక్కడ వింటాం? మన మనసులో 100 కోరికలు, కోపాలు, తాపాలు అన్నీ ఉంటే పరమాత్మ వాయిస్ వినిపించదు. ప్రశాంతమైన మనసు ఉన్న వాళ్ళకి పరమాత్మ వాయిస్ వినిపిస్తుంది. పరమాత్మ ఎప్పుడు చెప్తుంటాడు, ఏది మంచి ఏది చెడు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కానీ మనం వినడానికి సిద్ధంగా ఉన్నాం. వినడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ పరమాత్మ మన జీవితంలో చాలా చాలా ముఖ్యం. ఇక్కడ ఉన్నటువంటి యోగి ఆ పరమాత్మ ధ్యానం చేస్తూ ఉన్నాడు. అలా ఆయన పరమాత్మ ధ్యానం చేస్తూ, ఈ పరమాత్మ ధ్యానం చేసే యోగి కంటే కూడా భక్తి యోగి ఎంతో ఉత్తమం. భక్తి యోగి ఎవరు అంటే మనకి వ్రజవాసులు, ముఖ్యంగా యశోదామాత. ఆమె ఇప్పుడు వీళ్ళేమిటి, ఆ పరబ్రహ్మము అయినటువంటి శ్రీకృష్ణ భగవానికి డైరెక్ట్గా సేవ చేస్తుంది యశోదామాత. కానీ యోగి ఏం చేస్తున్నాడు? పరమాత్మకి చేస్తున్నాడు. పరమాత్మ ఎలా? కృష్ణ భగవానుడి యొక్క అవతారం యొక్క ఒక అంశ. ఆయన ఒక అవతారం మాత్రమే, పురుషావతారం, క్షీరోదక సాయి విష్ణు. దాని మీద ఆయన ధ్యానం చేస్తున్నాడు. ఆ ధ్యానం కంటే యశోదామాత చేసే పరబ్రహ్మ ధ్యానము ఎంతో ఎంతో ఉత్తమమైనది, ఎన్నో వేల రెట్లు ఉత్తమమైనది. అది మనము పోలిక కూడా పెట్టలేమన్నమాట. అంత ఉత్తమమైనది పరమాత్మ ధ్యానం. అయితే ఈ పరమాత్మ ధ్యానంతో ఎలా అంటే, పరమాత్మ ధ్యానం అంటే ఏమిటి? ఇందాక చెప్పుకున్నాం, ఆ పరమాత్మతో సంబంధం ఏర్పరచుకోవాలి అంటే ఏమిటి? ఆయనకి సమయాన్ని ఇవ్వాలి, ఆయన గురించి తెలుసుకోవాలి, ఆయన్నే స్మరిస్తూ ఉండాలి, ఆయనకు సేవ చేయాలి. ఇవే చేసింది యశోదామాత. మనం కూడా ఇవే చేయాలి. అదే భక్తి యోగం అంటే. భక్తి యోగం అంటే అదే. వేరే కొత్త విషయాలు ఏం లేవండి భక్తి యోగంలో. ఎప్పుడు మనం చేసేదే. కానీ కాన్షియస్గా చేయడం, కాన్షియస్గా చేయడానికి అన్కాన్షియస్గా చేయడానికి చాలా చాలా వ్యత్యాసం ఉంది. చాలా చాలా వ్యత్యాసం ఉంది. ఒక ప్రధానమంత్రిని కలవడానికి ప్రధానమంత్రి ఆఫీసులో వేల మంది వచ్చి కూర్చున్నారు. ఆయన వాళ్ళందరినీ ఇలా చూస్తాడు ఒకసారి, ఒక లుక్ బయటకు వచ్చినప్పుడు, లోపలికి వెళ్తుంటే బయటకు వస్తుంటే. అలా చూడడమును, ఒక వ్యక్తిని పర్సనల్గా మీట్ అవ్వడము రెండు ఒకటేనా? ఒకటి కాదు మాతాజీ. ఒకటి కాదు. మనము పరమాత్మ మీద మనము భగవంతుడి మీద ఆయనకు సమయాన్ని ఇవ్వడము, ఆయన్ని ధ్యానించడము, ఆయన్ని స్మరించడం అంటే ఏమిటి? డైరెక్ట్గా కృష్ణుడికి మనం సమయాన్ని ఇస్తున్నాం. మనం కృష్ణుడికి సమయాన్ని ఇస్తే కృష్ణుడు మనకి సమయాన్ని ఇస్తాడు. ఇందులో ఏమైనా డౌట్ ఉందా? కృష్ణుడికి మనం సమయాన్ని ఇస్తే ఆయన మనకి ఇస్తాడు. అలా కృష్ణుడికి డైరెక్ట్గా సమయాన్ని ఇవ్వడం, ఇండైరెక్ట్గా కాదు. ఇట్లా 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 ఏవేవో ఆరాధనలు పూజలన్నీ చేసి కాదు. నేను ఈ విషయాన్ని కూడా చెప్తాను. ఒకటి, మిగిలిన ఆరాధనలు చేస్తే ఏమిటి వ్యత్యాసం, లాస్ట్ శ్లోకాలు. అలా చేసినప్పుడు పరబ్రహ్మ ధ్యానము ఉత్తమమైనది, భగవంతుడి మీద ధ్యానం ఉత్తమమైనది. కానీ ఇక్కడ ఆయన యోగి పరమాత్మ ధ్యానం చేస్తుంటే ఇక భౌతిక కల్మషాల నుంచి దూరం అయిపోతాడు. ఇంకా ఇలా అలాంటివి ఏమీ ఉండవు. ఆయన ఆల్రెడీ అన్ని కర్మఫలాల నుంచి కూడా ముక్తి పొంది ఆత్మానందాన్ని పొందాడు. అప్పుడు ఇది ఇంపార్టెంట్. ఒక్క నిమిషం. ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాం? ఆ పరమాత్మ ధ్యానం చేస్తున్నప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఎప్పుడు పదే పదే ఇదే ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను. మనం ఇదే ఎక్కడ చూసామంటే మహావతార్ నరసింహ మూవీలో చూసామన్నమాట. అప్పుడు ఆయన ఏం చూస్తాడు ప్రహ్లాద్ మహారాజు? ఇక్కడ కూడా యోగి అదే చూస్తున్నమాట. యోగి సర్వజీవులలో పరమాత్మని చూస్తాడు.
ఆ పరమాత్మలో తనని కూడా చూసుకుంటాడు. సర్వజీవులయందు పరమాత్మని ఆయన నిక్కంగా చూసి తనలో కూడా పరమాత్మని చూసుకుంటాడు. పరమాత్మలో తనని కూడా చూసుకుంటాడు. ఆయన ఆత్మదర్శి, నిక్కంగా సర్వత్రా ఆ పరమాత్మనే గాంచుతాడు. ప్రతి ఒక్కరిలో, ప్రతి ఒక్క జీవిలో, ఒక చెట్టైనా, ఒక పుట్టైనా, ఒక వ్యక్తి అయినా, ప్రతి ఒక్కరిలో కూడా పరమాత్మ దర్శనం చేసుకుంటాడు. అప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే 6.30లో చెప్తున్నాడు, ఆయన్నే వీక్షిస్తే పరమాత్మని అన్నిట్లో చూసిన వ్యక్తి, ఆ పరమాత్మ ఈ వ్యక్తిని చూస్తాడు, ఈ వ్యక్తి కూడా పరమాత్మని చూస్తాడు. మనం అనుకోవచ్చు, నేను చూస్తానండి పరమాత్మని, ఆయన నన్ను చూస్తాడని. ఆయన కూడా తప్పకుండా చూస్తాడు. అటువంటి స్థితికి వస్తారు ఈ యోగి. నిక్కంగా ధ్యానం చేసేటటువంటి ధ్యాన యోగి ఆత్మానందాన్ని పొందిన తర్వాత పరమాత్మని సర్వత్రా చూస్తాడు. అప్పుడు పరమాత్మ ఆయన్ని దర్శిస్తాడు, ఆయన్ని పరమాత్మ దర్శిస్తాడు. ఆ తరువాత మనకి ఇక్కడ ఒక డౌట్ వచ్చిందనమాట అర్జునుడికి. సరే కృష్ణ, నువ్వు చెప్పింది బాగుంది. సరే అయితే ఒకవేళ ఆయనకు అర్జునుడికి ఏం డౌట్ వచ్చిందంటే, నువ్వు చెప్పావు మనస్సుని నిగ్రహించుకోమని, కానీ మనస్సుని నిగ్రహించుకోవడం అంటే అతి కష్టం కదా. ఒకవేళ నిగ్రహించుకోకపోతే పరిస్థితి ఏమిటి? అర్జునుడి ప్రశ్న. అర్జున ఉవాచ యో యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వా స్థితం స్థిరాం. అర్జునుడు పలికెను, ఓ మధుసూదన, మనస్సు చంచలమును మరియు అస్థిరమును అయ్యున్నందున నీవు సంగ్రహముగా తెలిపినటువంటి యోగ పద్ధతి ఆచరణకు అసాధ్యమైనదిగను మరియు ఓర్వరానిదిగను నాకు తోచుచున్నది. మనస్సు ఎంత చంచలం కృష్ణ, అటువంటి మనస్సుని నిగ్రహించడం అంత ఈజీ అనుకుంటున్నావా? నేనైతే నేను నిగ్రహించలేను, అది నాకు అతి కష్టము. ఈ యోగ పద్ధతి నాకు అసాధారణమైనది, అసాధ్యము, ఓర్వనానిదిగా అనిపిస్తుంది. నేను ఈ యోగ సాధనని నేను చెయ్యలేను అని అర్జున్ చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాడు అర్జునుడు. ఏమన్నాడంటే, నేను కావాలంటే గాలినైనా బంధిస్తాను, కానీ మనస్సుని మాత్రం నేను నియమించలేను. నా మనస్సు అస్థిరం, చంచలం. మనస్సుని నిగ్రహించడం కంటే గాలిని బంధించడం సులభము అని అర్జునుడు చెప్తాడు. దానికి ఇప్పుడు ఈయన ప్రశ్న వేశాడు, మనస్సుని నిగ్రహించలేనని. దానికి సమాధానం శ్రీకృష్ణ భగవాన్ చెప్తున్నాడు. 6.35 ఇక్కడ ఏమంటున్నారు? శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, మహాబావులు గల ఓ కుంతీపుత్ర, చంచలమైన మనస్సుని నిగ్రహించుట నిక్కముగా మిక్కిలి కష్టతరమైన అయినను దానిని అభ్యాసము మరియు వైరాగ్యములచే సాధింపవచ్చును. మనసుని నిగ్రహించాలంటే 2 సొల్యూషన్లు చెప్పాడు. ఏమిటది? అభ్యాసము మరియు వైరాగ్యము. అభ్యాసము అంటే ప్రతిరోజు కూడా సమయానికి మనం అభ్యాసం చేయాలి. ఏం చేస్తా? నేను ఉదయం ఈ సమయానికి లేవాలి, ఈ సమయంలో నేను పూజ చేయాలి, ఈ సమయంలో జపం చేయాలి, ఈ తర్వాత నేను భగవద్గీత క్లాస్ వినాలి, తర్వాత నేను వంట చేయాలి, తర్వాత భోగా సమర్పించాలి, అదైపోయినాక ఇంకా ఏమైనా పనులు ఉంటే చేసుకుంటాను, ఈ పనులు చేస్తాను, తర్వాత భగవద్గీత క్లాస్ ఉంటే వింటాను. అలా మనం ఏ టైంలో ఏం చెయ్యాలి అనేది నిశ్చయంగా స్థిరంగా చేసుకున్నాం అనుకోండి, కొన్ని రోజుల్లో మీ మనస్సు అనేది నిగ్రహించబడుతుంది, స్థిరమైపోతుంది. అసలు మనసులో అనవసరమైన చంచలాలే రావు. అప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ ఏమిటి? అలా అభ్యాసం చేస్తే వైరాగ్యం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. నువ్వు అసలు కష్టపడాల్సిన అవసరమే లేదు అర్జున. వైరాగ్యం అనేది ఆటోమేటిక్ ప్రాసెస్, నువ్వు అంత కష్టపడకు, వైరాగ్యం చాలా ఈజీగా వస్తుంది అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. అంటే అభ్యాసము మరియు వైరాగ్యాల ద్వారా మనస్సుని నిగ్రహించవచ్చు. ప్రతిరోజు మీరు నియమంగా అభ్యాసం చేసినట్లయితే, హరికృష్ణ మహామంత్రాన్ని జపించడం, కొన్ని రోజుల్లో మనస్సు అనేది ఆటోమేటిక్గా కృష్ణ నామాన్ని జపించడం, కృష్ణుడి గురించి శ్రవణం చేయడం, ఆయనకి సేవ చేయడం, ఆయనకి భోగాలు సమర్పించడం, ఆయన భక్తులతో కలవడం, మాట్లాడడము, సేవలు చేయడము, వాళ్ళ సాంగత్యంలో ఉండి సాధన చేయడము,
అతి సులభంగా మనసు నియంత్రించబడుతుంది, అతి కష్టము కానే కాదు అని కృష్ణుడు చెప్పాడు. దానికి అర్జునుడు ఏం చెప్తున్నాడంటే, సరే కృష్ణ, నువ్వు చెప్పావు, అది చాలా బాగుంది, కానీ మరి నేను ఇంత సాధన చేసిన తర్వాత, ఒకవేళ నేను ఆ సాధన చేసిన తర్వాత పరిపూర్ణతను నేను పొందలేదనుకో, నువ్వు చెప్పావు నేను అన్ని నిగ్రహించుకొని ఇంత సాధన చేసేసాను అంటే, అష్టాంగ యోగికి చెప్తున్నారు ఇది, ఇది ఎవరికైనా వర్తిస్తుంది కూడా, ఏ యోగికైనా ఇది వర్తిస్తుంది కూడా. నేను అలా సాధన చేశాను, కానీ పర్ఫెక్షన్ రాలే, ఇంకా పర్ఫెక్షన్ రాకముందే నేను శరీరం విడిచిపెట్టిపోయాను, ఇక్కడ నేనేమీ అనుభవించలేదు, నేను సాధన అని చెప్పి అన్నీ నిగ్రహించుకొని మనస్సుని నిగ్రహించుకొని సాధన చేశాను, లాస్ట్కి ఏమో పర్ఫెక్షన్ రాలేదు, అంటే పరిపూర్ణత రాలేదు, శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోయాను, నేను ఇటు కాకుండా అటు కాకుండా మరి నాకు వచ్చింది ఏంటి, నాకు ఏం మిగులుతుంది కృష్ణ అని అర్జునుడు ప్రశ్నిస్తే, దానికి కృష్ణుడు ఆన్సర్ చెప్తున్నారు. ఏమంటారంటే, ప్రాప్య పుణ్యకృతం లోకాన్ షిత్వా శాశ్వతి సామః శుచీనాం శ్రీమతాంగేహే యోగ భ్రష్టోపి జాయతే. ఉత్తీర్ణుడు కాని యోగి అంటే యోగ భ్రష్టుడు అంటే 100% పూర్తవల, కానీ ఒక 20%, 30%, 40% అలా చేశాడు. చేస్తే వాళ్ళకు వచ్చేది ఏమిటి, పుణ్యజీవులు వసించు పుణ్యలోకములందు అనేకానేక సంవత్సరములు సుఖభోగములు అనుభవించిన పిదప పవిత్ర కుటుంబమును గాని శ్రీమంతుల గృహమును గాని జన్మించును. అంటే ఏమిటి, నువ్వు 100% పర్ఫెక్షన్ రాలేదు, నువ్వు యోగ భ్రష్టుడు అయిపోయా అంటే పూర్తి కాకముందే శరీరాన్ని వదిలేసావు. అప్పుడు ఏం జరుగుతుందంట, ముందు పుణ్యలోకాలకు వెళ్తావు, ఇంతకంటే ఉత్తమమైన లోకం. ఇక్కడ కనిపించే ఈ అంబానీలు వీళ్ళు ఎందుకు పనికిరారనమాట, ఉన్నతమైన లోకాల్లో ఇంకా సుఖాలు ఎక్కువగా ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఎన్నో సంవత్సరాలు అక్కడ సుఖాలను అనుభవించిన తర్వాత మళ్ళీ భూమి మీదకి వచ్చి శ్రీమంతుల గృహంలో జన్మిస్తారు. నీకు ఏ నష్టము లేదు. నష్టం ఉందనుకుంటున్నావా, నష్టం ఉందని అస్సలు అనుకోకు, నష్టం ఏమీ లేదు, ఇంకా నీకు లాభమే. ఏ విధంగా, నువ్వు ఇక్కడే ఉండి ఏదో భోగాలను అనుభవించి ఇక్కడే ఉండిపోతే ఏమీ వచ్చేది లేదు, మళ్ళీ తిరిగి ఇంకొక జన్మలో పెడతావు. ఏదన్నా కొంచెం పుణ్యం ఉంటే ఏదన్నా దాని తగ్గట్టు కొంచెం పుణ్యం వస్తుంది, దాని దగ్గర కొంచెం సుఖాన్ని అనుభవిస్తావు, లేకపోతే లేదు. కానీ నువ్వు ఇలా సాధన చేస్తే శ్రీమంతుల కుటుంబంలో జన్మించే అవకాశం ఉంటుంది. ఇది ఫస్ట్ కాదండి, ఆల్రెడీ ఉన్నత లోకాల్లో కొంత భోగాన్ని అనుభవించి అది పూర్తయిన తర్వాత భూమి మీద ఇలా పుడతారు. ఇది ఒక 20%, 30%, 40% చేసిన వాళ్ళకి శ్రీమంతుల కుటుంబం. ఒకవేళ 90% చేశాను, కొంచెమే మిగిలింది, నేను వెళ్ళిపోయాను, అప్పుడు వాళ్ళకి చూడండి, అథవా యోగి నామేన కులే భవతి ధీమతాం ఏ తద్ది దుర్లభతరం లోకే జన్మ యది దృశం. లేక దీర్ఘకాల యోగాభ్యాసము పీమట ఉత్తీర్ణుడు కానిచో అట్టి యోగి గొప్ప జ్ఞానవంతులైన యోగుల కుటుంబమున జన్మనందును, కానీ ఈ జగంలో అట్టి జన్మము నిశ్చయముగా మిక్కిలి అరుదు. ఇక్కడ చెప్తున్నారు చూడండి, ఇక్కడ ఏమంటున్నారంటే, మనకేమనుకుంటాం, మనకి తెలిసింది అంబానీ కుటుంబంలో పుట్టడం గ్రేట్, కానీ ఇదేదో యోగుల కుటుంబం, జ్ఞానుల కుటుంబం, భక్తుల కుటుంబంలో పుడితే ఏమొస్తుంది మనకి అని మన భావన, కానీ అది ఉత్తమమైన జన్మము. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆల్రెడీ దీర్ఘకాలం చేసావు, ఇంక కొంచెం మిగిలినప్పుడు నువ్వు శరీరాన్ని విడిస్తే జ్ఞానవంతులైన యోగుల కుటుంబంలో జన్మ దొరుకుతుంది, కానీ ఈ జగత్తులో అటువంటి జన్మ మిక్కిలి అరుదు. ఇలాంటి వాళ్ళు అరుదు అంటున్నారు, ఇలా జన్మించేవాడు, కానీ ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటున్నారు అంటున్నారు. ఇలా శ్రీమంతులు ఎంతో మంది ఉండొచ్చు, కానీ వీళ్ళు అరుదు. వీళ్ళెవరు మనం చూడవచ్చు, శ్రీల ప్రభుపాదుల వారు భక్తుల కుటుంబంలో జన్మించారు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు కూడా అంతే, భక్తి వినోద ఠాకూర్లు కూడా అంతే. అంటే వీళ్ళు భక్తులు, వీళ్ళేవి బద్ధజీవులు కాదు, ముక్త జీవులు, వాళ్ళు వేరే విషయం. కానీ ఆల్రెడీ వీళ్ళు ఎలా ఉంటారంటే చిన్నప్పటి నుంచి అన్నీ చేసేస్తుంటారు ఎవరో చెప్పినట్టుగా. ఇక వాళ్ళకి ఏమి లేదు, ఇక వాళ్ళకి ఆ కుటుంబంలో జన్మిస్తే చాలు, అన్ని వీళ్ళే ఆ కుటుంబ సభ్యుల కంటే ఉన్నతంగా చేసేస్తూ ఉంటారు. అంటే ఆల్రెడీ మొత్తం సాధన చేశారు, కొంచెం మిగిలిపోయినప్పుడు శరీరాన్ని విడిచిపెట్టారు అన్నమాట. అటువంటి వాళ్ళకి అది వస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ. సరే అయితే కృష్ణ, నువ్వు ఇంత చెప్పావు, అయినా సరే నాకు ఇంకా కష్టమే అనిపిస్తుంది కృష్ణ, నేను ఈ సాధన చెయ్యలేను, నాకు నువ్వు చెప్పినటువంటి ఈ ధ్యాన యోగం ఉంది చూడు, అతి కష్టంగా అనిపిస్తుంది. మరి అతి కష్టంగా అనిపిస్తే ఇంకేమైనా మార్గం ఉంటే చెప్పు కృష్ణ, నాకు ఈ ధ్యాన యోగం నా వల్ల కాదు అని అర్జునుడు అన్నాడు. ఆయనకి చెప్తున్నాడు, ఈ 6వ అధ్యాయం కంక్లూజన్ శ్లోక అనమాట, చివరి శ్లోక.
ఇక్కడి నుంచి మనకి నెక్స్ట్ అధ్యాయం భక్తి యోగా స్టార్ట్ అవుతుంది. దానికి కంక్లూజన్ ఏం చెప్తున్నారంటే, యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తా తమో మతః. అత్యంత శ్రద్ధతో నా భావన ఎందే సదా నిలిచియుండువాడును, నన్నే తన యందు సదా స్మరించువాడును, మరియు నా దివ్యమైన ప్రేమయుక్త సేవను వనరించువాడును అది యోగి. యోగులందరికన్నను అత్యంత సన్నిహిత్యముగా నాతో యోగమునందు కూడినట్టు వాడై ఉన్నాడు. యోగులందరిలో అతడే అత్యున్నతుడు. ఇదియే నా అభిప్రాయము. ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ శ్లోకం మొత్తం అధ్యాయంలో. భక్తి యోగం దీంతోనే స్టార్టింగ్. చాలా ఇంపార్టెంట్. మనం అంత డీటెయిల్డ్ కాకపోయినా ఇక్కడ ఎంత అవసరమో అంత చర్చించుకుందాం. ఇక్కడ ఏమంటున్నారు, అత్యంత శ్రద్ధతో నా భావన ఎందే సదా నిలిచి ఉండువాడు యోగినామపి సర్వేషాం. ఇక్కడ ఏమంటున్నారంటే, ఎప్పుడు కూడా నన్నే స్మరిస్తూ ఉండాలి, నా భావనలోనే ఉండాలి. అంటే ఏమిటి, మనం నిన్న చెప్పుకున్న కృష్ణ చైతన్యంలో ఉండాలి. ఎప్పుడు కృష్ణ చైతన్యంలో ఉంటూ సదా నన్నే, నా భావంలోనే ఉంటూ నన్నే తన యందు తదా స్మరించువాడు. కృష్ణ చైతన్యం అంటే కృష్ణుడిని స్మరించడం. ఇక్కడ కృష్ణుడు కూడా అదే చెప్తున్నాడు, ఎప్పుడు నన్నే స్మరించేవాడు, నాకు దివ్యమైన ప్రేమయుక్త సేవను వనరించేవాడు. దివ్యమైన ప్రేమయుక్త సేవ, నువ్వు చేసే సేవ ఎంత చిన్నదైనా ప్రేమతోని చెయ్యి. నేను కృష్ణుడికి సేవ చెయ్యాలి అనే భావనతోని చెయ్యండి. అలా సేవ చేస్తే అటువంటి యోగి యోగులందరికన్నను అత్యంత సన్నిహితంగా నాతో యోగమునందు కూడినట్టి వాడై ఉన్నాడు. ఆయన అందరికంటే ఉత్తమమైన యోగి. ఎలా చెయ్యాలంట, అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి యోగి. ఎంతో మంది ఉన్నారు, కానీ ఆయన భక్తులు, మన కుటుంబ సభ్యులు మనకు అందరికంటే సన్నిహితం. మనం ఎన్ని ముచ్చట్లు పెట్టుకున్నా మన కుటుంబ సభ్యులు మాత్రం మనకి ఎక్కువగా సన్నిహితం. అలానే నా కుటుంబము అంటే నా భక్తులు. అలా మీ కుటుంబ సభ్యులు ఎలానో మీరు కూడా నాకు అలానే సన్నిహితమైనటువంటి యోగి. ఆయనే యోగులందరిలో కూడా అత్యున్నతుడు, ఆయనే ఉత్తమమైన యోగి. ఇదే నా అభిప్రాయము అని కృష్ణుడు చెప్తున్నాడు. ఇదే అంట ఆయన అభిప్రాయం, ఇంతకు మించి వేరే అభిప్రాయం లేదంట. ఇంకొకటి ముఖ్యమైన విషయం, ఇంత చెప్పిన తర్వాత ఏమిటి, ఎక్కడికి, అడవిలోకి పోయి ధ్యానం చేసే వాళ్ళకంటే, సన్యాసం తీసుకొని వేదాధ్యయనం చేసే వాళ్ళకంటే, నిష్కామ కర్మ యోగం చేసేవారి కంటే, ప్రేమతోని నన్నే స్మరిస్తూ నా భావనలోనే ఉండి నువ్వు ప్రేమతో నాకు ఒక చిన్న సేవ చేసినా అదే నాకు ఎక్కువగా ఇష్టం. నువ్వే ఉత్తమమైన యోగివి, నువ్వే నాకు ప్రియమైన వాడివి అని చెప్తున్నాడు. అంటే భక్తి యోగి అన్నిటికంటే ఉత్తమం. ఎందుకు భక్తి యోగి ఉత్తమం? ఒక్క విషయాన్ని చెప్తాను. ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ ఒక విషయం చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఒక్కటి శ్రద్ధగా వినండి. ఏం చెప్తున్నా, అసలు భక్తి యోగికి సాధారణ యోగులకి వ్యత్యాసం ఏమిటి? ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, నిష్కామ కర్మ యోగి ఇంద్రియాలను నియంత్రణ చేస్తాడు, ఇంద్రియాలు అదుపులోకి వస్తాయి. జ్ఞాన యోగికి బుద్ధి అదుపులోకి వస్తుంది, బుద్ధి ద్వారా మనస్సు ఇంద్రియాలు అదుపులోకి వస్తాయి. ధ్యాన యోగికి మనస్సు అదుపులోకి వస్తుంది, నియంత్రించి మనస్సు ద్వారా బుద్ధిని ఇంద్రియాలను నియంత్రిస్తాడు. ఇక్కడ ఏమిటి, భక్తి యోగి ఏం చేస్తాడంటే అహంకారాన్ని అదుపు చేస్తాడు, అహంకారాన్ని నియంత్రిస్తాడు. ఏమిటి అహంకారం? నువ్వు కర్మయోగము, జ్ఞానయోగము, అష్టాంగ యోగము, ధ్యాన యోగము ఏం చేసినా నేను ఒక ఆత్మని అనే మన అహంకారం అలానే ఉంటుంది. నేను ఒక ఆత్మని, నేను ఒక ఆత్మని, నేను అంటే ఫలానా అని మనకు ఒక ఐడెంటిటీ అలానే నిలిచి ఉంటుంది. కానీ భక్తి యోగి ఏమిటి, ఆ ఐడెంటిటీ మారిపోతుంది. నేను ఒక జీవాత్మని కాదు, నేను కృష్ణుడి యొక్క సేవకుణ్ణి, కృష్ణుడి యొక్క సేవకురాలిని అని ఐడెంటిటీ మారిపోతుంది. ఈ ఐడెంటిటీ భక్తి యోగంలో తప్ప ఏ యోగంలో మారదు. ఇప్పుడు మనము మన ఐడెంటిటీ, మన అస్తిత్వాన్ని బట్టే మనం అన్ని పనులు చేస్తూ ఉన్నాం. ఏమిటి నా ఐడెంటిటీ? నేను భగవద్గీత కోర్స్ చేస్తున్నాను, నేను టయానికి మంచిగా ఒకసారి 2-3 సార్లు చదువుకొని ప్రిపేర్ అయ్యి టైంకి వచ్చి మీ క్లాస్ చెప్పాలి, అది నా ఐడెంటిటీ. మీరేమనుకుంటున్నారు, నేను టైంకి వచ్చి శ్రద్ధగా వినాలి, నోట్స్ రాసుకోవాలి, ఇన్ ఫ్యూచర్లో నేను కూడా ప్రచారం చేయాలి, అది మీరు అనుకుంటున్నారు. ఇంకొకరు అనుకోవచ్చు, ఇప్పుడు చాలా సమయం అయింది, నేను రోజు సీరియల్ చూసే టైం. మన అహంకారం ఎలా ఉంటుందో, నేను అని నువ్వు దేనితోని
నేను అని దేనితోని నిన్ను నువ్వు అనుకుంటావో అదే పని చేస్తాం మనం. అదే మన ఐడెంటిటీ అవుతుంది. నేను ఒక ధనవంతురాలిని. ఆ! అక్కడ నా ముందు ఉన్న వాళ్ళంతా కూడా ధనం లేని వాళ్ళు. వాళ్ళు భక్తులే కావచ్చు, నేను భక్తురాలిని కావచ్చు, నేను ధనవంతురాలిని. అందుకని ఆహ్, నాకు స్పెషల్ రిక్వైర్మెంట్స్ కావాలి. నన్ను కొంచెం స్పెషల్‌గా కన్సిడర్ చేయాలి. నాకు స్పెషల్ వాల్యూ ఇయ్యాలి. ఎందుకంటే నేను ధనవంతురాలిని. నేను ఒక ఎమ్మెల్యేని. అందుకని టెంపుల్‌కెళ్ళగానే ఫస్ట్ నాకే దర్శనం అవ్వాలి. నేనెవరినండి? నేనొక సాధారణ భక్తురాలిని. అందరూ కూడా చాలా శుద్ధ భక్తులు. నాకసలు దర్శనం వచ్చినా దూరం నుంచైనా దర్శనం చేసుకుంటాను. ప్రసాదం మిగిలినపోయినా పర్వాలా. కొంచెం తీసుకున్నా ప్రసాదమే గదా! ఇంటికెళ్ళి చేసుకుంటాను. నీ ఐడెంటిటీ ఏమిటి? దాని ప్రకారంగానే మనం పని చేస్తాం. ఇందులో ఎవరికైనా సందేహం ఉందా? లేదు మాతాజీ. లేదు మాతయ్య. నేను రాధాకృష్ణ యొక్క సేవకురాలిని. నేను నితాయి గౌరంగా యొక్క సేవకురాలిని. నేను సేవకురాలిని అని నేను ఈరోజు అనుకొని పడుకుంటే పొద్దున్నే లేసి నేను ఎలా సేవ చెయ్యాలా అని ఆలోచిస్తాను. నేను భగవంతుడు ఒకటే. కృష్ణుడికి నాకు భేదము, నేను కూడా బ్రహ్మమే. ఎవరికైనా సేవ చేయాలనిపిస్తుందా అలా ఆలోచిస్తే? అనిపించదు మాతాజీ. నేనే భగవంతుడిని అనుకుంటే సేవ ఎందుకు ఇంకా? ఇంకా సేవ ఎక్కడి నుంచి వచ్చింది అందులో? ఉమ్. మన ఐడెంటిటీని మారుస్తుంది భక్తి యోగము. అందుకే భక్తి యోగివి కాక అర్జున అని కృష్ణుడు చెప్తున్నాడు. మన యొక్క జీవిత లక్ష్యం. ఇప్పుడు ఇది ఇంకొకటి చెప్తాను. ఇది ఒక్కటి చెప్పి ముగిస్తాను. ఇక్కడ ఏమంటున్నారంటే మన లక్ష్యం ఏమిటి? దాన్ని బట్టి మనం చేసే పని అనేది ఉంటుంది. నేను ఒక స్టూడెంట్‌ని అంటే నా లక్ష్యం వేరు. నేను ఒక ఇంజినీర్‌ని అంటే నా లక్ష్యం వేరు. నేను ఒక డాక్టర్‌ని అంటే లక్ష్యం వేరు. నేను ఐఐటీకి ప్రిపేర్ అవ్వాలి. ఐఐటీ కాలేజీలో సీట్ రావాలి. నా లక్ష్యం వేరు. దానికి తగ్గట్టు కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ ఎంచుకుంటాను. నేను ఒక గృహిణిని అంటే నా లక్ష్యం వేరు. నేను గృహస్థుణ్ణి అంటే నా లక్ష్యం వేరు. నేను ఒక లాయర్‌ని అంటే లక్ష్యం వేరు. సైనికుడిని అంటే లక్ష్యం వేరు. అంటే నీ లక్ష్యం ఏందో ముందు తెలుసుకో. నీ లక్ష్యానికి తగ్గట్టు నువ్వు వాళ్ళనే ఆరాధించు. అదే మార్గాన్ని అనుసరించు. నా లక్ష్యం ఏమిటి? నేను భక్తి యోగిని, కృష్ణ భగవాన్ యొక్క భక్తురాలిని. అయితే కృష్ణ భగవాన్ భక్తురాలి అని చెప్తారేంటి మాతాజీ ఊకే మీరు? కృష్ణుడికే చెయ్యాలా? ఎంతమంది లేరు? వాళ్ళందరికీ చెయ్యకూడదా? చెయ్యొచ్చు నీ లక్ష్యాన్ని బట్టి. నాకు హెల్త్ కావాలి, నాకు మంచి ఆరోగ్యం కావాలి, సూర్యుడిని ఆరాధన చేయండి. నాకు భౌతిక కోరికలు చాలా ఉన్నాయండి, ఆ కోరికలన్నీ తీరవాలి, పార్వతీదేవిని ఆరాధన చేయండి. నాకు మంచి స్కిల్స్ కావాలి, గొప్ప నైపుణ్యం కావాలి, గణేశుణ్ణి ఆరాధన చేయండి. నాకు ముక్తి కావాలి, శివుణ్ణి ఆరాధన చేయండి. నాకు కృష్ణుడితో సంబంధం కావాలి, నాకు సంబంధం కావాలి భగవంతుడితో, ఆయనకు దగ్గరుండి సేవ చేయాలి, నాకు ఆయన ప్రేమ కావాలి, నేను ప్రేమతో సేవ చేస్తాను అంటే కృష్ణుడిని ఆరాధించండి. అంటే ముక్తి శివుడిని ఆరాధించినా వస్తుందా అంటే ఎలా అంటే, ఎవరైతే కాశీలో శరీరాన్ని విడుస్తారో స్వయంగా శివుడు వచ్చి వాళ్ళ చెవిలో రామనామాన్ని చెప్తారనమాట. ముక్తి ఇచ్చేది ఆయనే, కానీ రామనామం ద్వారా ఇస్తారు. నువ్వేరు కోరుకుంటున్నావు? నీ భావాన్ని, నీ లక్ష్యాన్ని బట్టి నీ ఆరాధన. నీ లక్ష్యం ఏమిటో నిర్ణయం చేసుకో, దాన్ని బట్టే ఆరాధన చెయ్యి. ఇందులో ఎటువంటి వ్యత్యాసము లేదు. అలా మనము ప్రతి క్షణము కృష్ణుడిని స్మరించుకుంటూ ఆయన నామాన్ని జపించాలి. ఎందుకంటే ఆయనకి, ఆయన నామానికి వ్యత్యాసం లేదు. అందుకని ప్రతిరోజు ఉదయం లేగానే మనం ఏం చేయాలి? కృష్ణ నామాన్ని జపిస్తూ ఉండాలి. ఇక్కడ చూడండి, మనం ఆల్రెడీ ఇదంతా చెప్పుకున్నాం. నిరంతరం కృష్ణనామాన్ని జపించడం ద్వారా కృష్ణుడి యొక్క పాదపద్మాలపై మనస్సుని ఏకాగ్రము చేయవచ్చును, మరియు ఈ విధంగా యోగం యొక్క పరిపూర్ణతను సాధించవచ్చును. తవై మన కృష్ణ పదారవిందై. ఇక్కడ తప్పించారు, పదారవిందై. ఇక్కడ ఏమంటున్నారు? నువ్వు నీ మనస్సుని కృష్ణుడి పాదపద్మాల మీద నిలపలాలి అంటే కృష్ణనామాన్ని జపించాలి. కృష్ణుడికి కృష్ణనామానికి వ్యత్యాసం లేదు. కృష్ణుడి పాదపద్మాలు చూడండి ఎలా ఉన్నాయో. నిజంగా ఆయన పాదపద్మాలు అంతే కోమలంగా ఉంటాయి. గోలోకధామంలో ఆయన పాదపద్మాల్ని స్మరించాలి అంటే ఆయన నామాన్ని జపించాలి.
ఒక రోజు మనకి కృష్ణుడి యొక్క పాదపద్మాలు దర్శనం అవుతాయి. అలా అని దర్శనం కోసం మీరు జపం చేయొద్దు. ఆటోమేటిక్ ప్రాసెస్ అండి. ఎప్పుడైతే నామజపాన్ని చేస్తామో మన చిత్తము శుద్ధమవుతుంది. ఎప్పుడైతే చిత్తము శుద్ధమవుతుందో, చిత్తశుద్ధి అనేది మనకు జ్ఞానయోగము, అష్టాంగ యోగము, ధ్యాన యోగం ద్వారా కూడా జరుగుతుంది. భక్తి యోగం ద్వారా కూడా నామాన్ని జపిస్తే కూడా జరుగుతుంది. కానీ ఆ మూడేమో కష్టమైన విధానాలు, ఇది సులభమైనది. చిత్తశుద్ధి జరిగిన వాళ్లకు మాత్రమే జ్ఞానం వస్తుంది. జ్ఞానం వచ్చిన వాళ్లకు మాత్రమే దుఃఖం అంటే ఏమిటి అనేది తెలుసుకుంటారు. అప్పుడు వాళ్ళు మాత్రమే ఆనందంగా ఉంటారు. చిత్తశుద్ధి లేకపోతే ఆనందం అనేది ఉండదు. చిత్తశుద్ధి కావాలి అంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. భక్తి మార్గం అతి సులభమైనది. కృష్ణనామాన్ని ఎంతగా జపిస్తే మీ చిత్తం అంతగా శుద్ధి అవుతుంది. అప్పుడు కృష్ణుణ్ణి, పరమాత్మని డైరెక్ట్గా మీరు దర్శించవచ్చు. ఇంకా మన చిత్తశుద్ధి జరగలేదన్నమాట, మనకి దర్శనం కాలేదు అంటే. ఓకే, హరే కృష్ణ డివోటీస్. ఈ రోజు మనము అష్టాంగ యోగంలో యోగం ద్వారా కృష్ణుణ్ణి, ధ్యాన యోగం ద్వారా మనము కృష్ణుని చేరుకునే మార్గం ఏమిటి అనేది చర్చించాము. తర్వాత రేపటి నుంచి మనం భక్తి యోగాన్ని చర్చిస్తాము. భక్తి యోగం ఏమిటి, ఇంత సులభంగా ఒక ముక్కలో మాత చెప్పేశారు. ఇంకా ఏముంటుంది అంటే ఇంకా చాలా ఉంటుంది. ఏమిటి అనేది రేపు చర్చించుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతయ్య, ధన్యవాద ప్రణామం. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ. మాతాజీ, దండ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ ధన్యవాద ప్రణామాలు.